పూజ చేయించుకుంటే బయట మంత్రాలని మేమే చదివేవాడిని. అదే శ్రీ విద్య అనే సంగతి అప్పట్లో నాకు తెలియదు. చాలామంది నా జాతకం చూసినటువంటి వాళ్ళు నాకు ముందు నమస్కారం చేసేవాళ్ళు. మీకు మంత్రస్థానం చాలా బలంగా ఉంది. అది ఎంత బలంగా ఉన్నది అంటే ఐం క్లీం సౌహ్. ఐం అనేది వాగ్భవ బీజం, క్లీం అనేది మన్మథ బీజం, సౌహ్ అనేది శక్తి బీజం. అవే శ్రీ విద్యా బీజాలు. ఆకాశంలో ఉన్న లక్షణం 1, వాయువులో 2, అగ్నిలో 3, జలంలో 4, భూమిలో 5. ఈ 15 భాగాలే యంత్రాలన్నింటిలోకి గొప్పదైనటువంటి యంత్రం ఏమిటి అంటే త్రిచక్రమే. ఏ దేవాలయంలో అయినా సరే దేవతా విగ్రహం యొక్క శక్తి అనేది తగ్గిపోతుంది. మనం చేసే పూజా కార్యక్రమాల వల్ల, హోమాల వల్ల, జపాల వల్ల దేవతా శక్తి అనేది పెరుగుతుంది. ఆ గ్రామ దేవతలు ఊరి చివరి ఎక్కడో ఉండేవారు. అందుకే సామాన్యంగా ఈ గ్రామ దేవతల బలం, వాళ్ళ శక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. శ్రీ విద్యా ఉపాసకులుగా వారు ఉపాసన ప్రారంభించి ఆ తర్వాత ఎంతో ఆత్మజ్ఞానాన్ని మనందరికీ పెంచే విధంగా దాదాపు 100 గ్రంథాలని వారి ద్వారా మనకు అందించడం జరిగింది. మరి అలాంటి మహోన్నతమైనటువంటి గురువుగారు డాక్టర్ క్రోవి పార్థసారథి గారు. వారు ఈ రోజున మనకి వారి యొక్క విలువైన సమయాన్ని ఇచ్చారు. ఈ సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా వెంటనే సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఏదైనా అమ్మవారి ప్రార్థనా శ్లోకంతోనూ గురు శ్లోకంతో ఈ సత్సంగం ప్రారంభిద్దాం గురుగారు. సకుంకుమ విలేపనా మణికచుంబి కస్తూరికాం సమందహసితేక్షణాం సచర చాప పాశాంకుశాం అశేష జనమోహినీం అరుణమాల్య భూషాంబరాం జపాకుసుమ భాస్వరాం జపనితో స్మరేదంబికాం దివ్యై నమః. గురుగారు, ఈ శ్రీ విద్య ఉపాసన చేయాలి, లేదంటే ఈ మార్గంలోకి రావాలి అని మీకు ప్రేరేపించినటువంటి సంఘటనలు ఏంటి గురుగారు? ఇవన్నీ చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు. మా చిన్నప్పుడు నేను చదువుకునేటటువంటి రోజుల్లో ఇంటి దగ్గర ఒక దేవాలయం, 2 దేవాలయాలు ఉన్నాయి. ఇటువైపు ఒక దేవాలయం ఉంటే ఇటువైపు ఒక దేవాలయం ఉంది. ఈ కుడి చేతి వైపు ఉన్నటువంటి దేవాలయం కంచి కామాక్షమ్మ దేవాలయము అనేవాళ్ళు. అందరూ కామాక్షి దేవత ఉండేదన్నమాట. ఆవిడని కంచి కామాక్షమ్మ అని పిలిచేవాళ్ళు. ఆ దేవాలయంలో ఒక శివాలయం కూడా ఉంది. ఆ శివాలయంలో ఉన్నటువంటి పూజారి, అర్చకుడు, ఆయన నాకన్నా పెద్దవాడే. నాకన్నా ఒక 8 ఏళ్ళు 10 సంవత్సరాలు పెద్దవాడు. కానీ ఎలా కలిసిందో నాకు తెలీదు. ఆయనతో మాకు కొంత మిత్రత్వం అనేది ఏర్పడింది. ఏం శాస్త్రి, ఏం చేస్తున్నావు అనేటంత చనువు ఏర్పడింది మాకు. అంటే ప్రత్యేకంగా నాకు. ఆయన కూడా నన్ను ఒక బయట వ్యక్తిగా చూడకుండా, ఎరా నువ్వేం చేస్తున్నావు అనేవాడు. అంటే మాకు, మా ఇద్దరికి మధ్య అంత సన్నిహితత్వం అనేది ఏర్పడింది. ప్రతిరోజు కూడా సాయంత్రం ఆ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో కాలక్షేపం చేసేవాడిని. ఆయనతో అలా కాలక్షేపం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన ఏమిటి, అర్చకుడు కదా, శివాలయానికి అమ్మవారికి ఇద్దరికి ఒక్కడే అర్చకుడు అక్కడ. దాంతో ఆయన పూజలు చేస్తూ ఉంటే ఆయనతో పాటు నేను కూడా ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనటం, లేదు అభిషేకం చేస్తుంటే అభిషేకం కార్యక్రమంలో పాల్గొనటం, ఇలాంటివి బాగా జరిగేది. ఈ 2 పనులు బాగా చేసేవాడు. దాంతో ఇటు ఈశ్వరుడికి అభిషేకం చేయడానికి కావలసినటువంటి నమకశంకాలు నేర్చుకోవటం, అలాగే అమ్మవారి పూజ అంటే అమ్మవారి యొక్క అష్టోత్తరము, తర్వాత అసలు పూజా విధానం. అప్పటికి నాకు పూజా విధానం అయితే తెలియదు. అవి ఎప్పటివి, నేను కాలేజీలో చదువుకుంటున్నటువంటి రోజులు, దగ్గరగా అంటే డిగ్రీ అయిపోయి పీజీ చేస్తున్నటువంటి రోజులు అనమాట అవి. అక్కడ కూర్చుని ఈ సెలవుల్లో కంప్లీట్గా అక్కడే కూర్చునేవాడిని. వేసవికాలం సెలవులు వచ్చేప్పటికి అలా కూర్చుని ఆ పూజా విధానం నేర్చుకోవటం, షోడశోపచార పూజ
నేర్చుకోవటం, ఆ తర్వాత స్త్రీ సూక్త విధానంతో పూజ, పురుష సూక్త విధానంతో పూజ, ఇలా అన్ని రకాలుగాను ఈ పూజా విధానం నేర్చుకోవటం, అభిషేకం చేయటం, అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయటం, శాస్త్రంతో పూజ చేయటం, దుర్గా సూక్తంతో ఆవిడకి మంత్రపుష్పం చెప్పడం, ఇవన్నీ కూడా మామూలు మంత్రపుష్పం ఇవన్నీ కూడా అక్కడే నేర్చుకోవడం జరిగింది. ఆ నేర్చుకోవటంలో అమ్మవారి మీద చాలా భక్తి అనేది అప్పట్లో అలా ఏర్పడిపోయింది. దాంతో ఇక అలా ఆ లలితా శాస్త్రం రోజు పారాయణ చేయటం అలా అలవాటైపోయినాయి అన్నమాట. అలాగే ఆ ఈశ్వరుడికి అభిషేకం చేసే మంత్రాలు నవశోకాలు చెప్పుకున్నాం కదా, ప్రతిరోజు ఆ దేవాలయంలో నేనే అభిషేకం చేయటం. అలాగే ఇక్కడ ఇంకో పని కూడా జరిగేది. ఆలయం కదా అది, ఎవరైనా వచ్చి అమ్మవారి పూజ చేయించుకునేవాళ్ళు. పూజ చేయించుకుంటే బయట మంత్రాలని నేనే చదివేవాడిని. నేనే మంత్రాలు చదువుతుంటే లోపల శాస్త్రి గారు కూర్చుని ఆయన పూజ ఆయన చేస్తూ ఉండేవాళ్ళు. అలా ఈ అమ్మవారి యొక్క మంత్రాలు అన్న శ్రీ విద్య దానికి సంబంధించినటువంటి విషయాల మీద ఆసక్తి అనేది ఏర్పడిపోయింది. అదే శ్రీ విద్య అనే సంగతి అప్పట్లో నాకు తెలియదు, కానీ అది అలా అలా బలపడిపోయి శ్రీ విద్యగా మారిపోయింది. అసలు ఈ శ్రీ విద్యకి పునాది ఎక్కడ పడింది అనేది తెలుస్తుందా? అలా ప్రారంభమైంది. ఇప్పుడు ఇలా ప్రారంభమైన దాంట్లో లలితా శాస్త్రం చెప్పుకున్నాము అని అన్నాను కదా. ఇప్పుడు ఈ లలితా శాస్త్రం కానీ అమ్మవారి యొక్క లలిత అష్టోత్తరం కానీ ఇవన్నీ శ్రీ విద్యకి సంబంధించినవే. ఇప్పుడు ఈ శ్రీ సూక్తము అది శ్రీ విద్యలో మనం చెప్పుకునేదే. మంత్రాలు అవన్నీ శ్రీ విద్యకి సంబంధించినవే, కానీ నాకు తెలియకుండా శ్రీ విద్యకి సంబంధించినవన్నీ నేర్చుకోవటం జరిగింది. అవి అలా నేర్చేసుకునేటప్పటికీ నేను విజయవాడ వచ్చి ఇక్కడ కాలేజీలో పనిచేస్తూ ఉన్నాను. ఈ పనిచేస్తూ ఉన్నటువంటి సమయంలో మా ఇంటికి దగ్గరలోనే ఘనపాటి గారు ఉండేవాళ్ళు. ఆయన కనకదుర్గ దేవస్థానంలో పనిచేస్తూ ఉండేవారు. ఆయనతో పరిచయం ఏర్పడింది. నేను ప్రతిరోజు రాత్రి 8 గంటలకు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. ఎందుకంటే 8 గంటలకి ఆయన జపం పూర్తయిపోయి పైన కూర్చుంటారు డాబా మీద ఖాళీగా. 8:30కి ఆయన భోజనానికి వెళ్తారు. ఈ మధ్యలో ఒక అరగంట గ్యాప్ ఉంటుంది. ఈ అరగంట గ్యాప్లోనూ ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడిని కూర్చొని. ఆయన ఏం చెబితే అది నేను వింటూ ఉంటాను. ఎందుకంటే ఆయన ఒక పెద్ద నిధి. ఆయన శ్రీ విద్యోపాసకుడు. ఆయన చాలా గొప్పవాడు అని అప్పట్లో నాకు చాలా మంచి ఒపీనియన్ ఆయన మీద. ఇప్పుడు మంచి ఒపీనియనే ఉంది. ఆయన ఏమైనా ఆయన అనేక విషయాలు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆయన చెప్తున్నవన్నీ నేను వింటూ ఉండేవాడిని. అలా వింటూ ఉన్నటువంటి ఆ సమయంలో ఒకసారి ఎప్పుడో మాట్లాడుతూ స్త్రీ సూక్తం, పురుష సూక్తం, నమ్మకం, చమకం అన్నీ చెప్పాను. లలితా శాస్త్రం అన్నీ వాటి మీద మాట్లాడుతున్నాం. ఆయన అన్నారు, ఇవన్నీ నీకు వచ్చు కదా, మరి మంత్రం ఎందుకు చెప్పుకోలేదు అని. మంత్రం చెప్పుకోవాలి అనే సంగతి కూడా నాకు పెద్దగా తెలియదు అప్పుడు. అదేమిటి అన్నాను. నువ్వు వెళ్ళి శ్రీ విద్యాపరమైన మంత్రాలు చెప్పుకోవచ్చు కదా, బాలాలు వెళ్తే అవి చెప్పుకోవచ్చు కదా. అమ్మ అవన్నీ చెప్పుకుంటే పూజ చేయాల్సి వస్తుందంటే నాకు తెలియదు కదా అవన్నీ. అలా కాదు, దానికి సంబంధించినటువంటివన్నీ తెలుసు నీకు, నువ్వు నేర్చేసుకున్నావు. నువ్వు ఒక మంత్రం చెప్పుకోవడం ఒక్కటే తరువాయి నీకు. నువ్వు చెప్పేసుకో, రేపు రా నేను మంత్రం చెప్తాను అన్నారు. నేను రాను, ఎందుకంటే 7:30 కల్లా నేను క్లాస్లో ఉండాలి. నాకు మార్నింగ్ షిఫ్ట్. 7:30 కల్లా నా క్లాస్ థర్డ్ బెల్ అయిపోతే క్లాస్ బిగిన్ అయిపోతుంది. కాబట్టి నేను రాలేను, నేను పొద్దున పూట పూజ చేయలేను, నాకు టైం ఉండదు, నేను రాను అని చెప్పాను. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు నాకు, నీ జాతకం తీసుకురా, నేను అర్వాణం వేసి చూస్తాను, నీకు మంత్రం ఎలా ఉన్నదో నేను చెప్తాను అన్నారు. సరే, నేను జాతకం పట్టుకెళ్ళి ఇచ్చాను. ఆయన ఏదో చెప్తారు అంటే నాకు తెలుసుకోవాలి అంటే ఒక కోరిక కదా, అందుకని తీసుకెళ్ళి ఇచ్చారు, జాతకం పట్టుకెళ్ళి ఇచ్చారు. ఆయన జాతకాన్ని చూసి సరే రేపు ఎల్లుండో చెప్తానులే పో అన్నాను. 2 రోజుల తర్వాత చూశారా అన్నాను. చూశాను. మంత్రం నీకు సిద్ధము, సుసిద్ధము, సాధ్యము, అరిష్టము అనే 4 భాగాలు ఉంటాయి. అందులో ఈ 4 భాగాల్లోనూ అది నీకు ఎక్కడ ఉన్నదో, ఆ మంత్రం నీకు ఎలా సూట్ అవుతుందో అది నాకు అర్వాణ చక్రంలో తెలుస్తుంది, నేను వేసి చూస్తాను అన్నారు. చూశాను. చూసి చెప్పింది ఏమిటి అంటే, నీకు సుసిద్ధంలో ఉన్నదయ్యా మంత్రము అన్నారు.
ఇక్కడ రిజల్ట్ ఏమిటి అంటే అరిష్టము, అంటే ఆ మంత్రానికి మనకి పడదు, కాబట్టి దాని జోలికి మనం వెళ్ళకూడదు. ఇది ఒకటి. సాధ్యము, ఇవాళ కాబట్టి రేపు ఈ మంత్రం చేస్తే ఎప్పటికప్పుడు నీకు సిద్ధిస్తుంది, అది చెప్పేది. సిద్ధము, ఇంకొంచెం త్వరగా, సాధ్యం కన్నా కొంచెం త్వరగా ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ సిద్ధిస్తుంది. సాధ్యమైనంత వరకు ఈ జన్మలోనే సిద్ధిస్తుంది. సుసిద్ధము, సుసిద్ధము అంటే నీకు గత జన్మల్లోనే ఈ మంత్రం సిద్ధించేసింది, గతంలోనే నీకు ఈ మంత్రం సిద్ధించేసింది. ఇప్పుడు నువ్వు పెద్దగా ఈ మంత్రాన్ని నేను చేయక్కర్లేదు. నువ్వు ఊరికే నామినల్గా మంత్రం చెప్పుకుని నేను చెప్పుకున్నాను రోజుకు ఒక 10 సార్లు చేసినా సరిపోతుంది, నువ్వే వేలు లక్షలు మంత్రం చేయక్కర్లేదు, కాబట్టి ఇలా ఉంటుంది అన్నారు. నీకు మంత్రం సుసిద్ధంలో ఉన్నది అన్నారు. అంటే అన్నాను, నువ్వేం పెద్దగా చేయక్కర్లేదు, గతంలో నువ్వు చాలా కొన్ని లక్షలు కోట్లు మంత్రజపం చేస్తుంటావు, శ్రీ విద్యోపాసన చాలా గొప్పగా చేస్తుంటావు గత జన్మల్లో, అందుకే నీకు సుసిద్ధంలో ఉంది. ఊరికే నువ్వు నామిన చెప్పుకున్నాను అనే పేరుకి నువ్వు మంత్రం చెప్పుకో, అంతవరకు చాలు, అది నీకు వర్కౌట్ అయిపోతుంది అన్నాను. సరేనండి అన్నాను. ఆయన ఏదో ముహూర్తం పెట్టారు, ఓ వారం రోజుల తర్వాత నువ్వు నా దగ్గరికి రా, నేను ఆ మంత్రం చెప్తాను నీకు అన్నారు. అలాగేను అన్నాను. గణపతి గారు నాకు మంత్రం చెప్తా అన్నారు. నేను నాకేదో పెద్ద కొండెక్కినంత ఆనందం అనిపించింది అప్పట్లో, ఏమిటో నాకు తెలియదు. సరే, మధ్యలో ఒక ఆదివారం వచ్చింది, ఏదో పనుండి నేను బందర్ వెళ్ళాను. బందర్ అంటే నేను పుట్టి పెరిగినట్టు ప్రదేశం, మా ఇల్లు వాకిలి అన్నీ అక్కడే ఉన్నాయి, అమ్మా నాన్న కూడా అక్కడే ఉన్నారు. నేను బందర్ వెళ్ళాను. బందర్ వెళ్ళినప్పుడు మా ఇంటి వెనకాలే మా అమ్మమ్మ, తాతయ్య, మా మేనమామ వాళ్ళంతా కూడా ఉంటారు. మా తాతయ్య అంటే అమ్మ నాన్న. నాకు ఆ తాతయ్యతో కొంచెం రేపోర్ట్ ఎక్కువ. సరే, నేను చూద్దాము అని చెప్పి తాతయ్య దగ్గరికి వెళ్ళాను. ఎలా ఉన్నావు తాతయ్య, ఏంటి అని వెళ్ళి అలా కూర్చొని మాట్లాడుతూ ఉన్నటువంటి మాటల సందర్భంలో తాతయ్య ఇట్లా నా గణపతి గారు మంత్రం చెప్తాన్నారు అన్నాను. ఏం మంత్రం రా అన్నారు. ఇప్పుడు శ్రీ విద్యకి సంబంధించినటువంటి మంత్రం ముందు బాలా మంత్రం చెప్తా అన్నారు, తర్వాత పంచదశ చెప్తా అన్నారు అన్నాను నేను. మా తాతయ్య శ్రీ విద్యాపురుడే. వాళ్ళందరికీ కూడా, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు 4 అన్నదమ్ములు, మా తాతయ్య వాళ్ళందరికీ శ్రీ విద్యోపాసన అనేది ఉంది. వాళ్ళంతా పూర్ణదీక్షాపరులు. మా తాతయ్య ఒక క్షణం ఆలోచించి, రే వాళ్ళ సంప్రదాయం వేరు, మన సంప్రదాయం వేరురా, మనకంటూ ఒక సంప్రదాయం ఉన్నది, నేనున్నాను కదా, మరి నా దగ్గర ఒక సంప్రదాయం ఉంది కదా, మన సంప్రదాయాన్ని వదిలిపెట్టి ఇంకో సంప్రదాయానికి ఎందుకురా వెళ్ళటం మనం, నువ్వు అలా వెళ్ళొద్దు, నేనే చెప్తాను నీకు మంత్రము అన్నారు. నీ ఇష్టం తాతయ్య అన్నాను. రేపే గ్రహణం ఉంది, రేపు రా నువ్వు, నీకు నేను మంత్రం చెప్పేస్తాను అన్నారు. సరే చెప్తా అన్నారు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. ఆ గ్రహణం టైంలో తాతయ్య దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. ఆ తాతయ్య కాస్త మంత్రం చెప్పేశారు. రోజు ఇన్నిసార్లు చేయాలి, ఇప్పుడు చేయాలి, ఇప్పుడు చేయాలి అని చెప్పారు. సరే, నేను చెప్పుకుని వచ్చేసాను. వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగానే గణపతి గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన అడిగారు, ఏంటి నువ్వు వస్తున్నావా, నీకు మంత్రం చెప్తాన్నాను కదా, వస్తావా అన్నారు. నాకు మా తాతయ్య మంత్రం చెప్పేశారండి అన్నాను. అవునా అన్నారు. తాతయ్య చెప్పేశారండి, నేను చెప్పేసుకున్నాను. ఇప్పుడు ఈ గణపతి గారు వీళ్ళ యొక్క దీంట్లో ఎందుకు వద్దన్నారు అంటే, ఈ గణపతి గారు గుంటూరులో ఉన్నటువంటి కళ్యాణానంద భారతి ఆ పీఠానికి సంబంధించినటువంటి వారు. ఆ సమయంలో ఆ పీఠానికి అధిపతి మా అమ్మకి మేనమావ, పూర్వాశ్రమంలో మా అమ్మకి మేనమావ, అంటే మా తాతయ్యకి బావమరిది, పూర్వాశ్రమంలో బావమరిది నృసింహానంద భారతి. అరే వాళ్ళదేదో కొంచెం తేడా ఉంటుందిరా మనకి వాళ్ళకి, అందుకని నేను మన సంప్రదాయంలో చెప్పేస్తాను అన్నారు. చెప్పేశారు. ఈ రకంగా నేను ఆ శ్రీ విద్యాపరమైనటువంటి మంత్రాలు చెప్పుకోవటం, మొట్టమొదటిసారిగా ఆ శ్రీ విద్యలో కాలు పెట్టడం, ఇవి జరిగినాయి.
గురుగారు మీరు ఆ రోజు తీసుకున్నటువంటి ఆ మంత్రం మీకు సిద్ధించింది, అమ్మవారు మీకు పలుకుతుంది అనే విషయం మీకు ఎప్పుడు తెలిసింది? నాకు మంత్రం సిద్ధించిందో లేదో ఇప్పటికీ నాకు తెలియదు. గురుగారు. నాకు అలాంటి విషయాలేం తెలీదు. ఆ మంత్రం చేయటం జరిగింది. కాకపోతే నేను మా తాతయ్య మంత్రం చెప్పేటప్పుడు చెప్పాను, తాతయ్య మంత్రం నాకు సుసిద్ధంలో ఉన్నది గణపతి గారు చెప్పారు అని చెప్పాను. ఇంకేమన్నారు రా అన్నారు. నువ్వు మంత్రం చేయక్కర్లేదు అని కూడా చెప్పారు తాతయ్య. ఎప్పుడైనా అంటే ప్రతిరోజు ఒక 10 సార్లు చేయి చాలు. ఎప్పుడన్నా నీకు ఖాళీ దొరికినప్పుడు 108 సార్లు అయినా కనీసం చేస్తూ ఉండు. ఆ మంత్రం అలాగే ఉంటుంది, దేవత నీ దగ్గరే ఉంటుంది అని చెప్పారు తాతయ్య అన్నాను. మరి ఇంకెరా నువ్వు చెప్పుకున్నారు, ఆయన చెప్పేసారు, అయిపోయింది. ఇప్పుడు నాకు ఆ మంత్రం సుసిద్ధంలో ఉన్నది అనే మాట, నేను మంత్రం తీసుకోవాలి అనే కోరికతో ఆయన అలా చెప్పారో, లేకపోతే అది నిజంగా సుసిద్ధంలో ఉన్నదో నాకు ఆ రోజున తెలియదు. నేను బయటకు వచ్చేసిన తర్వాత అంటే కాలక్రమేణా అనేక మందిని కలుస్తూ ఉన్నాను కదా. ఇలా ఈ కలుస్తూ ఉన్నటువంటి దీంట్లో చాలామంది నా జాతకం చూసినటువంటి వాళ్ళు నాకు ముందు నమస్కారం చేసేవాళ్ళు. ఎందుకు అని అడిగాను. ఎందుకట్లాగా, నేను చిన్నవాడిని కదా, మీరు పెద్దవాళ్ళు, మీరు ఎందుకు నమస్కారం చేస్తున్నారు అని అడిగేవాడిని. మీకు మంత్రస్థానం చాలా బలంగా ఉంది, చాలా బలంగా ఉన్నది. అది ఎంత బలంగా ఉన్నది అంటే పూర్వజన్మ కృతము అనేది ఎక్కువ ఉన్నదండి అందులో. గత జన్మలో మీరు విపరీతంగా ఆ మంత్ర జపం చేయటం కానీ, లేకపోతే ఆ హోమాలు ఇత్యాదులు చేయటం కానీ అలా మీరు చేస్తున్నారు, అందుకని మీకు నేను నమస్కారం పెడుతూ ఉన్నాం అని వాళ్ళు ఒక్క మాట అనేవాళ్ళు. మీరు ఆ పూజలో కూర్చున్నప్పుడు అమ్మవారిని తలుచుకుని ఏదైనా ఒక విషయం ఇది జరగాలి అని కనుక మీరంటే, ఇది జరుగుతుంది అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి అని ఇలా వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. నేను అప్పటికి కూడా పూర్తిగా నమ్మలేదు. మా ఇంట్లో ఒక ఆయన అద్దెకు ఉండేవాడు. నేను విజయవాడలో ఇల్లు కట్టుకున్నాను, కింద ఒక పోర్షన్ రెంట్కి ఇచ్చాను. అందులో ఒక ఆయన తమిళియన్ అద్దెకు ఉండేవాడు. ఆయన జాతకాలు బాగా తెలుసు. ఆయన ఆ జాతకాలు చూసి ఒకసారి నా జాతకం ఇవ్వమన్నాడు. నేను జాతకం ఇచ్చాను. ఆయన విజయవాడలో వర్క్ చేస్తున్నాడు, ఆయన మెడ్రాస్ ట్రాన్స్ఫర్ కావాలి. ఆయన అప్పుడు చిన్న రిక్వెస్ట్ పెట్టాడు ఆ జాతకం చూసి. ఏమిటి, మీరు పూజలో కూర్చున్నప్పుడు నాకు తమిళనాడు ట్రాన్స్ఫర్ అవ్వాలి అని ఒక్క నమస్కారం పెట్టండి చాలు, మీరు ఏం చేయొద్దు, ఒక్కసారి అనుకోండి చాలు అన్నాడు. ఏమవుతుంది అన్నాను. నాకు డెఫినెట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అదేమిటి, మీ మంత్రస్థానం చాలా బలంగా ఉన్నదండి అంటే ఇలా చాలామంది చెప్పడం జరిగింది. మరి మంత్రస్థానం బలంగా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఒక్క మాట మాత్రం నిజం. మంత్రం చెప్పుకున్న రోజుల నుంచి ఇప్పటిదాకా సుమారు ఒక 20, 45, 50 సంవత్సరాల దగ్గరగా అవుతుంది కదా. నేను చాలా చిన్నప్పుడే చెప్పుకున్నాను. ఈ 50 సంవత్సరాల పీరియడ్లోనూ పట్టుమని ఏ రోజున కూర్చొని ఒక 2000 జపం చేసింది కూడా లేదు. నేను కూర్చోలేను. నాకు జపం చేయటం అంటే చాలా భయంకరంగా బాధాకరంగా ఉంటుంది. ఆ తర్వాత కాలంలో నేను హోమం చేయటం నేర్చుకున్నాను. హోమం చేసేసేవాడిని. పొద్దున్నుంచి సాయంత్రం దాకా హోమం చేసేస్తాను. జపం మాత్రం చేయలేదు. అది అలా అలవాటైపోయింది అంతే. అంటే ఈ మంత్రం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ బాల పంచదశి షోడశ పంచాక్షరి అంటారా, దీంట్లో పంచదశి అనేది చాలా పవర్ఫుల్ అని చెప్తారు. దాని గురించి కాస్త మామూలుగా మనకి గాయత్రి మంత్రం శక్తివంతమైంది అని చెప్తాం కదా, అలాగే శ్రీ విద్యకి పంచదశి మహామంత్రం గాయత్రి వంటిది అని అంటారు. అంత బలమైనటువంటిది. అసలు ఏమంటే శ్రీ విద్యకి బలమైనటువంటి మంత్రం మామూలు 3 అక్షరాలు శ్రీ విద్యలో ఉన్నవి, బీజాక్షరాలు 3 అని. ఏమిటి అంటే ఐం క్లీం సౌహ్. ఐం అనేది వాగ్భవ బీజం, క్లీం అనేది మన్మథ బీజం, సౌహ్ అనేది శక్తి బీజం. ఈ 3 బీజాలే చాలా బలమైనటువంటివి. అవే శ్రీ విద్యా బీజాలు. ఇదే బాలామంత్రం. ఆ బాలామంత్రానికి ఎక్స్టెన్షనే పంచదశి, పంచదశికి ఎక్స్టెన్షన్ షోడశి. అయితే ఇక్కడ పంచదశి మహామంత్రం చాలా గొప్పది.
పంచదశి మహామంత్రానికి ఎక్స్టెన్షనే షోడశి. అందుకని షోడశి కూడా ఆటోమేటిక్గా గొప్పది అవుతుంది. ఇప్పుడు ఈ పంచదశి ఈ మంత్రం యొక్క ఆవిర్భావం, అసలు ఆ మంత్రం పుట్టుపూర్వోత్తరాలు చూస్తే అది చాలా చాలా గొప్పదైన మంత్రం. నేను చెప్పడం కాదు, అది ఎలా ఆవిర్భవించింది అనే విషయం కనుక చూస్తే మీరే చెప్తారు ఇది చాలా గొప్పదైన మంత్రము అని. ఇప్పుడు ఎలా ఆవిర్భవించింది అంటే, నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు పరబ్రహ్మ, అందరికీ తెలిసిన విషయమే కదా. నామరూపాలు లేనటువంటి వాడు. అలాగే ఆయనకి జన్మ మృత్యు జరాదులు ఏవి కూడా లేవు, ఆద్యంత రహితుడు ఆయన. ఇప్పుడు కూడా నామరూపాలు ఉన్నటువంటి దానికే ఆద్యంతములు ఉంటాయి, కానీ నామరూపాలు లేని దానికి ఆద్యంతాలు ఉండవు. సరే, ఆద్యంత రహితుడు. ప్రళయం జరిగిపోయింది, నిరాకారుడు నిర్గుణ స్వరూపుడైనటువంటి బ్రహ్మం ఈ చరాచర జగత్తంతా ఆక్రమించి ఉన్నాడు. అంతవరకే ఉంది. కొంతకాలం తర్వాత ఆయన సృష్టి చేయాలి అని సంకల్పం చేశాడు. అలా సంకల్పం చేసిన సమయంలో మొట్టమొదటిగా ఆ నిరాకారమైనటువంటి బ్రహ్మ నుంచి అవ్యక్తము అనేది బయటకు వచ్చింది. అవ్యక్తము ఇదే మాయ, సత్వగుణం. అవ్యక్తము అంటే సత్వగుణం, దాన్నే మాయ అంటాం. ఈ అవ్యక్తం నుంచి మహత్తత్వము అనేది బయటకు వచ్చింది. మహత్తత్వము అంటే ఇది రజోగుణం, ఇందాకటిది మాయ, ఇదేమో ఇది హిరణ్యగర్భుడు, ఇది హిరణ్యగర్భుడు రజోగుణం. ఈ మహత్తత్వం నుంచి అహంకారము అనేది ఆవిర్భవించింది. ఈ మూడోదైనటువంటి తమోగుణం. తమోగుణం అహంకారం. ఈ తమోగుణము ఆవిర్భవించింది, ఇది అహంకారము అని చెప్పుకున్నాం కదా. ఈ తమోగుణం ఇదే విరాట్ రూపం. ఈ విరాట్ రూపాన్ని నుంచి మొట్టమొదటిగా మనకి పంచభూతముల యొక్క సూక్ష్మ రూపాలైనటువంటి పంచ తన్మాత్రలు ఆవిర్భవించినాయి. అవి ఏమిటి? శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. ఆ తర్వాత అంటే ముందు వాటికి గుణాలు వచ్చినాయి అన్నమాట, సూక్ష్మ రూపాలు వచ్చినాయి. ఆ తర్వాత పంచభూతాలు వచ్చినాయి, ఇవి స్థూల రూపాలు. ఈ ఇందాక వచ్చిన సూక్ష్మ రూపాలు ఉన్నాయి కదా, శబ్ద, స్పర్శ, రూప, రస, వాటి యొక్క స్థూల రూపాలు పంచభూతాలు. ఇవి ఆవిర్భవించినాయి. ఇవి ఆవిర్భవించినప్పుడు వీటిల్లో మొట్టమొదటిగా ఆవిర్భవించింది ఆకాశము. పంచభూతాల్లో మొట్టమొదటి వచ్చింది ఆకాశం. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు, ఓషధులు అంటే మొక్కలు, చెట్లు, చేమలు, మొక్కలు, ఇవన్నీ కూడా. ఆ ఓషధుల నుంచే మనకి అన్నము అంటే తినే పదార్థము. ఈ చరాచర జగత్తులో జీవులు ఉన్నాయి కదా, పశువులు, పక్షులు, ఇట్లాంటివన్నీ క్రిమికీటకాలు, ఇవన్నీ తినేది ఆహారం. ఈ ఆహారం అంతా ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే అక్కడి నుంచే దొరుకుతుంది. ఎక్కడి నుంచి? ఈ మొక్కల నుంచి దొరుకుతుంది. అందుకే ఓషధదన్నం, ఓషధుల నుంచి అన్నము అనేది ఆవిర్భవించింది. ఇలా ఆవిర్భవించినప్పుడు ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? పంచభూతాలు ఆవిర్భవించాయి అన్నాం. పంచభూతాలను మొట్టమొదటిగా వచ్చింది ఆకాశం. ఆకాశం యొక్క లక్షణం శబ్దం. ఆకాశంలో ఉన్నది ఏమిటి? శబ్దం ఒక్కటే. ఆకాశం నుంచి వచ్చింది వాయువు. వాయువు యొక్క లక్షణం స్పర్శ. కానీ వాయువులో ఉన్న గుణాలు రెండు లక్షణాలు. ఏమిటవి? శబ్దము, స్పర్శ. ఆకాశం యొక్క లక్షణం ఉంది, దీని యొక్క రెండు ఉన్నాయి. మూడోది అగ్ని వచ్చింది. అగ్ని యొక్క లక్షణం రూపం, రూపం. కానీ పైవాటి లక్షణాలు కూడా ఉన్నాయి ఇందులో. కాబట్టి అగ్నిలో ఎన్ని లక్షణాలు ఉన్నాయంటే 3 లక్షణాలు ఉన్నాయి. శబ్దము, స్పర్శ, రూపము, 3 లక్షణాలు ఉన్నాయి. రూపం అయిపోయిన తర్వాత అగ్ని నుంచి జలం వచ్చింది. జలం యొక్క లక్షణం ఏమిటి అంటే రసం. మరి జలంలో ఎన్ని గుణాలు ఉన్నాయి, ఎన్ని లక్షణాలు ఉన్నాయి అంటే పైవి కూడా శబ్దము, స్పర్శ, రూపము, దీని లక్షణం రసం. ఆ తర్వాత వచ్చింది జలం నుంచి భూమి. భూమి యొక్క లక్షణం గంధం. ఇప్పుడు భూమిలో ఎన్ని రకాలైన లక్షణాలు ఉన్నాయి అంటే పైవి కూడా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు 5 లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి,
ఆకాశంలో ఉన్న లక్షణం 1, వాయువులో 2, అవును. అంతే కదా, అవునండి. అగ్నిలో 3, జలంలో 4, భూమిలో 5. మొత్తం ఎన్ని లక్షణాలు అయినాయి? 5, 4, 3, 2, 1. మొత్తం కలిపితే 5, 4, 9, 3, 12, 2, 14, 1, 15. ఈ రకంగా 15 లక్షణములు వచ్చినాయి. ఎవరికి? పంచభూతాలకి కలిపి వాటి లక్షణాలు 15 భాగాలైనవి. ఈ 15 భాగాలే పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి 15 అక్షరాలు. పంచదశి మహామంత్రంలో ఉన్న 15 బీజాక్షరాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఈ 15 పంచభూతాలకు ఉన్నటువంటి ఆ లక్షణాలే ఈ పంచదశి మహామంత్రాన్ని ఇందులో భాగాలు. కాబట్టి ఇక్కడ ఇందులో బీజాలు అంటే మరి ఈ మంత్రం ఎంత గొప్పదై ఉంటుంది చూడండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మంత్రం? సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం నుంచి వచ్చింది. అంత గొప్పదైనటువంటిది మంత్రం. అందుకని ఈ పంచదశి మహామంత్రానికి అంత ప్రాముఖ్యత అనేది వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే, ఈ పంచదశి మహామంత్రానికి దేవత ఎవరు? ప్రతి మంత్రానికి ఓ దేవత అనేది ఉంటుంది కదా. మరి పంచదశి మహామంత్రానికి దేవత ఎవరు? ఇది చాలా గొప్పదైనటువంటి విషయం. పంచదశి మహామంత్రంలో 15 అక్షరాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే క, ఏ, ఈ, ల, హ్రీం. హ, స, క, హ, ల, హ్రీం. స, క, ల, హ్రీం. 15 అక్షరాలు ఉన్నాయి. ఈ 15 అక్షరాలు కూడా ఆ అక్షరాలకు ఉన్న 5 దేవతలు ఎవరో చూడండి. అప్పుడు తెలుస్తుంది పంచదశి మహామంత్రానికి దేవత ఎవరు అనేది. మొట్టమొదటి ఖండంలో కకారో బ్రహ్మరూపస్య, ఏకారో భారతీమతం, ఈకారో విష్ణురూపస్య, లకారో పృథ్వీమతం, హకారో రుద్రరూపస్య, రకారో రుద్రాన్ని ముచ్యతే. మొట్టమొదటి ఖండంలో ఈ పంచదశి మహామంత్రం 3 ఖండాలుగా ఉంటుంది. 3 ఖండాలుగా ఉన్నప్పుడు మొట్టమొదటి ఖండంలో ఉండే బీజాక్షరాలు 5. ఈ 5ంటికి మొట్టమొదటిది కకారో బ్రహ్మరూపస్య. క అంటే బ్రహ్మ, ఏ అంటే బ్రహ్మ యొక్క శక్తి, భారతి. కాబట్టి బ్రహ్మ భారతి. తర్వాత 3వ అక్షరం ఈకారో విష్ణు రూపస్య, లకారో పృథ్వీమతం. ఈ అంటే విష్ణు రూపం, అది లా పృథ్వీ రూపం. విష్ణువు, పృథివీ 3, 4 అక్షరాలు. 5వ అక్షరం హ్రీంకారం. హ్రీంకారంలో 2 అక్షరాలు ఉన్నాయి. ఏమిటి? హకార, రకారములు. ఇందులో హకారో రుద్ర రూపస్య. రుద్ర అంటే ఇక్కడ శివుడు. హకారం అంటే శివుడు. రకారో రుద్ర అణుముచ్యతే. రకారం అంటే రుద్రాడు. కాబట్టి మొట్టమొదటి ఖండంలో దేవతలు ఎవరు అంటే మొట్టమొదట వాణి హిరణ్య గర్భులు, లక్ష్మీనారాయణులు, 3వది వచ్చి ఉమామహేశ్వరులు. అంటే త్రిమూర్తి ద్వంద్వము. ఇది మొట్టమొదటి కూటాన్ని. 2వ కూటానికి తీసుకుందాం. హసక హల హ్రీం. ఇందులో 2 సార్లు హకారం వస్తుంది. కాబట్టి ఇక్కడ భాస్కర్ రాయలు వారు ఏం చెప్పారంటే 2వ హ, స, క, హ. మొదటి అక్షరం, 4వ అక్షరం, ఈ 2 హకారాలు. 2వసారి వచ్చిన హకారాన్ని అక్కడి నుంచి తీసేయమన్నారు. తీసాం. తీసేసి 3వ కూటమికి ముందు పెట్టండి అన్నారు. సరే, ముందు పెట్టాం. 2వ కూటమిలో ఈ హకారం తీసేస్తే ఏమైంది? హ, స, క, ల, హ్రీం అయింది 2వ కూటమి. 3వ కూటమి సకల హ్రీం. దాని ముందు హకారం పెట్టాం. అది కూడా మళ్ళీ హ, స, క, ల, హ్రీం. అది అంటే 2, 3 కూటములకు ఉన్న అక్షరాలు 2 అయినాయి. 1 అక్షరాలు. ఇప్పుడు ఈ కూటముల్లో ఈ అక్షరాలకి దేవతలు ఎవరు చూడండి. హకారో బ్రహ్మరూపస్య, సకారో భారతీమతం అయిపోయింది మళ్ళీ. అలాగే కకారో విష్ణు రూపస్య, లకారో పృథ్వీమతం, హకారో రుద్ర రూపస్య, రకారో రుద్రాణముచ్యతే. మళ్ళీ త్రిమూర్తి ద్వంద్వమే, మళ్ళీ అదే. కాబట్టి ఇక్కడ 3వ కూటం కూడా అదే. మరి మొత్తం కూటములన్నింటికీ కూడా త్రిమూర్తి ద్వంద్వమే కదా ఇక్కడ ఐదేవత. మరి అలాంటప్పుడు ఇంకా
పంచదశి మహామంత్రానికి ఐదేవత ఎవరో ఉంటారు. వీళ్ళని సృష్టించినటువంటి దేవత ఎవరో అవ్వాలి. ఈ పంచభూతాలు సృష్టించింది, త్రిమూర్తి ద్వంద్వాన్ని సృష్టించింది ఎవరు? పరమేశ్వర స్వరూపం. కాబట్టి ఈ మంత్రానికి ఐదేవత ఎవరు అంటే పరమేశ్వరి. పరమేశ్వర స్వరూపం అన్నారు కదండి, ఇప్పుడు పరమేశ్వరిని అంటున్నారు. మరి తేడా వస్తుంది కదా, ఏం తేడా రాదు. ఎందుకని అంటే పరమేశ్వరుడు నిరాకారుడు, నిర్గుణ స్వరూపం. ఆయనకి సాధకానం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పనం, ఆయనకు ఓ రూపాన్ని కల్పించాడు. ఆ కల్పించినటువంటి రూపం ఎలా ఉన్నది అంటే ఇప్పుడు మన స్త్రీ రూపాన్ని చెబుతున్నాం, ఆవిడే మహాత్రిపుర సుందరి అన్నాం. కాబట్టి ఆ మహాత్రిపుర సుందరి ఈ శ్రీ విద్యకి అధిదేవత. ఇప్పుడు పంచదశి చేయడానికి ఎవరైనా దీక్ష తీసుకోవడానికి ముందు బాలాన్ని బాగా చేసిన తర్వాత వారికి అనుకున్న సిద్ధించడానికి చేయాలని చెప్తారు కదా. అవును, చెప్పాము. ఎందుకని అంటే అసలు శ్రీ విద్యలో ఉన్నవి 3 మంత్రాలు అన్నారు. బాలా, పంచదశి, షోడశి 3 మంత్రాలు, ఇంకేం లేవు. నిజంగా చెప్పాలంటే ఈ 3 మంత్రాలు కాదు, 3 బీజాక్షరాలే ఉన్నది. ఐం క్లీం సౌహ్, ఈ 3 బీజాక్షరాలు శ్రీ విద్యలో. ఈ 3 బీజాక్షరాలే బాలామంత్రం, ఈ 3 బీజాక్షరాలే ఎక్స్టెన్షనే పంచదశి మహామంత్రం, వాటి ఎక్స్టెన్షనే షోడశి మహామంత్రం. అందుకే మొట్టమొదటి బాలామంత్రం తీసుకునేప్పుడు నేను శ్రీ విద్యలో కాలు పెట్టగానే ఈ ఐం క్లీం సౌ అనే ఈ బీజాక్షరాలు చెప్తాం, ముందు బాలామంత్రం చెప్తాం. బాలామంత్రం నువ్వు జపం చేయవయా, చాలా గొప్పదైన మంత్రం, నువ్వు గట్టిగా జపం చెయ్యి అంటాం. ఏమిటి గొప్పతనం? మహా గొప్పదైనటువంటి మంత్రం ఉంటే అది కూడా మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి మంత్రమే. బాలమంత్రం కూడా సామాన్యమైంది కాదు, మోక్షం ఇవ్వగలిగినటువంటి మంత్రమే. అయితే పూర్తిగా మోక్షం ఇవ్వగలిగినది షోడశి మహామంత్రం. ఇది బాలమంత్రం కూడా అటువైపే తీసుకెళ్తుంది. ఈ బాలమంత్రంలో ఉన్నటువంటి బీజాక్షరాలు ఐం క్లీం సౌ కదా, ఇవే పంచదశి, ఇవే షోడశి కదా, అవే శ్రీ విద్యా బీజాక్షరాలు కదా. మరి ఆ శ్రీ విద్యా బీజాక్షరాలు నువ్వు ఎంత గట్టిగా చేస్తే అంత గట్టిగా బలం ఉంటుంది కదా. అందుకని ముందు నువ్వు ఈ 3 అక్షరాలు చేయాలి. ఈ 3 అక్షరాలు కలిపి ఐం క్లీం సౌహ్, ఇదే బాలామంత్రము, దీన్నే మీరు పారాయణ చేయండి, జపం చేయండి, తపం చేయండి అంటాం. దాన్ని మనం జపం చేయాలి. ఎంత చేయాలి? మంత్రాన్ని జపం ఎంత చేయాలి? 1 లక్ష చేస్తే సరిపోతుందా అండి? లేకపోతే పొద్దున మాల, సాయంత్రం మాల చేస్తే సరిపోతుందా అండి? అలా సరిపోదు, అలా సరిపోదు. ఎంత చేయాలి? కనీసం మనం అక్షర లక్ష చేయాలి. అంటే ఆ మంత్రం మనం చేసాము అని అంటానికి గుర్తుగా అక్షర లక్ష. ఇప్పుడు బాలమంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని లక్షలు ఆ మంత్రం చేయాలి. ఇందాక మనం చెప్పుకున్న లెక్క ప్రకారం బాలమంత్రంలో ఉన్నది 3 అక్షరాలు, ఐం క్లీం సౌ. కానీ ఇలా మంత్రాన్ని జపం చేసేవాళ్ళు చాలా తక్కువ. అందరూ కూడా ఈ బాలలోనే అనేక రకాలైన మంత్రాలు ఉన్నాయి. బాల త్రిశతి, బాల షడక్షరి, బాల నవాక్షరి, అవో ఏకాదశాక్షరి, ద్వాదశాక్షరి, షోడశాక్షరి, ఇట్లా చాలా ఉన్నాయి. అనేక రకాల మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఏ మంత్రాన్ని మనం జపం చేస్తుంటే ఆ మంత్రంలో ఉన్నటువంటి అక్షరాలు ఎన్ని ఉన్నాయో అన్ని లక్షలు ఆ మంత్రాన్ని జపం చేయాలి. సామాన్యంగా మనం చేసేది ఏమిటి అంటే ఎక్కువ మంది ఈ శ్రీ విద్యా పరులు బాలా మంత్రాన్ని షడక్షరిగా దాన్ని జపం చేస్తూ ఉంటారు. అంటే ఆ 3 అక్షరాల మంత్రాన్ని అనులోమ విలోమంగా చేస్తారనమాట. ఐం క్లీం సౌ, సౌ క్లీం ఐం, అంటే మొదల నుంచి చివరికి, చివరి నుంచి మొదలు. ఐం క్లీం సౌ, సౌ క్లీం ఐం అని అలా చేస్తారు. ఎందుకు అలాగా అనులోమ విలోమంగా చేస్తారు? అంత అవసరం ఏంటి అని అంటే అనులోమ విలోమంగా కనుక చేసినట్లయితే ఆ మంత్రానికి శక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది, చాలా శక్తి ఉంటుంది ఏదైనా సరే. అందుకని మంత్రాన్ని మనం అనులోమ విలోమంగా చేయించటం అనేది జరుగుతుంది. అంటే మన శరీరంలో ఎక్కడ ఈ ఐం క్లీం సౌ అనే భావన చేసి చేయాలి? ఇక్కడ మనం ఈ భావనలు ఇవన్నీ కాదండి. అమ్మవారిని మనం ఏదైనా ఒక మంత్రాన్ని జపం చేస్తుంటే మన హృదయ స్థానంలో, మనస్సులో ఆ మంత్రానికి ఐదేవత ఎవరో ఆ దేవతను నిలిపి దాని మీద మనం ఆ దృష్టి సారించి దాన్ని చేయాలి. మనకి పతంజలి చెప్పినటువంటి యోగ సూత్రాలు ఉన్నాయి చూడండి. ఇందులో అష్టాంగ యోగం ఉంది. అష్టాంగ యోగంలో చెప్పింది ఏమిటి? ధారణ, ధ్యానము, సమాధి.
ముందు ధారణ చేయాలి. ధారణ చేయటం అంటే ఏమిటి లెక్క? మనం దేన్ని గురించి అయితే ఆలోచిస్తున్నామో, దేని గురించి జపం చేయబోతున్నామో ఆ యొక్క రూపం మన కళ్ళ ముందు అలా ప్రత్యక్షం కావాలి, హృదయంలో నిలిచిపోవాలి. హృదయంలో నిలిచిపోతే కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది. అది ముందు ధారణ అంటారు. మనం ధారణ చేయండిరా అంటే గుర్తుపెట్టుకోండి, మనసులో నిలుపుకోండి. అప్పుడు ధ్యానం చేయాలి. ధ్యానం చేయటం అంటే మన ధారణ చేసేటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో దాన్ని జయము అంటారు. ఆ జయమైనటువంటి వస్తువు మీదనే దృష్టి నిలిపి మనం ధ్యానం చేయాలి. మనం లోపలికి దాచుకున్నాం కదా అమ్మవారి బొమ్మ రూపాన్ని, దాని మీద అమ్మవారి రూపం మీద మనం దృష్టి నిలిపి అప్పుడు మనం జపం చేయాలి. మనం పరీక్షలకి పాఠాలు చదివినా సరే మనం చదివే ఆ లెసన్ మీద మనం దృష్టి పెట్టి చదవాలి కదా. అట్లాగే ఇక్కడ కూడా ఆ మంత్రం మీద, అంటే మంత్రాయ దేవత ఎవరున్నారో ఆ మంత్రాయ దేవత మీద తీర్చడంగా అలా దృష్టి పెట్టి ఈ మంత్రాన్ని మనం జపం చేయాలి. అప్పుడు మనకి మంత్రసిద్ధి అనేది జరుగుతుంది. అంటే ఈ శ్రీ విద్యలో ఈ మంత్ర జపం చేసేటప్పుడు కానీ లేదంటే శ్రీచక్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు గురుగారు, మామూలు యంత్రం ఏదైనా పెట్టుకుంటారు? శ్రీ విద్యలో శ్రీచక్రాన్ని ప్రామాణికంగా తీసుకోవటం అని కాదు, శ్రీచక్రము అనేది యంత్రం. అది శ్రీ విద్యకి యంత్రం. శ్రీ విద్యలో ఉన్నట్టు దాన్ని చక్రరాజము అంటారు. చక్రరాజము యంత్రాల అన్నింటిలోకి గొప్పదైనటువంటి యంత్రం ఏమిటి అంటే శ్రీచక్రమే. అన్ని మంత్రాలు, అన్ని యంత్రాలు, అందరు దేవతలు కూడా అందులోనే ఉన్నారు అని. అందుకు శ్రీచక్రాన్ని ఆ పరమేశ్వరికి ప్రతీకగా మనం చెప్తూ ఉండేది. పార్వతీదేవి అడుగుతుంది, ఆయన దగ్గరికి వెళ్ళి దేవదేవ మహాదేవ పరిపూర్ణ ప్రధామయ్య నాకు శ్రీచక్రాన్ని గురించి చెప్పవయ్యా అంటుంది. అప్పుడు శృణిదేవి ప్రవక్ష్యామి, శ్రీచక్రాన్ని గురించి చెప్తాడని వినవలసింది అని చెప్తాడు. ఏమిటంటాడు? శ్రీచక్రం చెప్పడుతుందయ్యా బ్రహ్మాండాకారమేశ్వరి, చరాచర జగత్తుకు ప్రతీక. అది శ్రీచక్రంలో ఉన్న గొప్పతనం. ఇక ఇది కూడా ఒక యంత్రమే కదా, మిగిలినటువంటి ఏ యంత్రంలోనూ కూడా ఈ రకమైనటువంటి లక్షణం అనేది లేదు. చరాచర జగత్తుకి ప్రతీక అని చెప్పగలిగినటువంటి ఇది ఏ యంత్రానికి లేదు, అసలు ఒక్క శ్రీచక్రానికి మాత్రమే ఉంది. అందుకు శ్రీచక్రం చాలా గొప్పది అనేది. చరాచర జగత్తుకి ప్రతీక అంటే ఇప్పుడు కొండలు బండలతో కూడినటువంటి జగత్త, లేకపోతే ఇందులో ఉన్న ప్రాణికోటితో కూడా నిండినటువంటి జగత్త. ఆయన ఎవరో కవిత్సుడు చెప్పాడు కూడా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అన్నాడు. కాబట్టి దేశం అంటే ఒట్టి మట్టి కొండలు బండలు కాదు, మనుషులు కూడా కలిసి ఉన్నటువంటిదే. కాబట్టి ఇక్కడ కూడా మనకేంటి, శ్రీచక్రము అంటే ఒట్టిగా ఉన్నటువంటి కొండలు బండలు కాదు, విశ్వ మానవాళి కూడా అందులో కలిసి ఉన్నది. విశ్వ మానవాళి ఎందులో ఉంది అంటే చరాచర జగత్తుకి ప్రతీక, విశ్వ మానవాళికి ప్రతీక ఈ శ్రీచక్రం. అదే మాట చెప్తాడు ఈశ్వరుడు పార్వతీదేవితో. ఎలాగా అంటే ఈ చరాచర జగత్తు ఫామ్ అవటానికి, సృష్టింపబడటానికి కావలసిన లక్షణాలన్నీ కూడా ఆ శక్తులు, ఆ తత్వాలన్నీ అందులో ఉన్నాయి. ఇవి పంచభూతాత్మకం చేయవా తన్మాత్రాత్మకమే వచ్చా, పంచభూతాలు తన్మాత్రలు ఇవన్నీ కూడా ఆ శ్రీచక్రంలో ఉన్నాయి. వాటి వల్లనే ఈ చరాచర జగత్తంతో కూడా సృష్టించబడుతూ ఉన్నది. అలాగే మానవులు సృష్టించబడటానికి కావలసినవి ఇంద్రియాత్మకమేవంచ మనస్తత్వాత్మకం తదా, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, ఈ 11 తత్వములతోనే మానవుడు జీవి అనేది సృష్టించబడతాడు. కాబట్టి ఇక్కడ ఈ శ్రీచక్రము అంటే అటు చరాచర జగత్తే కాదు, ఇటు ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా, ప్రాణికోటి అంతా కూడా, ఒక్క ప్రాణికోటే కాదు, పిపీలికాది బ్రహ్మ పర్యంతము, కింద నుంచి పైకి శివాది క్షితి పర్యంతము, ఈ మానవాళి విశ్వ జీవజాలము అంతా కూడా అందులో కలిసి అది ఇక్కడ చెప్పేది. అందుకే శ్రీచక్రము అంటే బ్రహ్మాండాకారం ఈశ్వరి అన్నాడు. కాబట్టి మనమంతా కూడా శ్రీచక్రాన్ని అర్చన చేస్తూ ఉంటాము. దసరా పండుగల్లో పర్టికులర్గా ఆ శ్రీచక్రాన్ని పెట్టి అందరూ స్త్రీలని కూర్చోబెట్టి వాళ్ళతో కుంకుమ పూజ చేయిస్తాడు. శ్రీచక్రాన్ని కుంకుమార్చన చేయండి రా, అవతల వాళ్ళు లలిత సహస్రం చదువుతూ ఉంటారు,
వస్తే నువ్వు చదువుకోవచ్చు. మనం ఆ శ్రీచక్రం మీద కుంకుమ మాత్రం అలా వేస్తూ ఉంటాం. ఎందుకు వేస్తున్నాము? కుంకుమ సింధూరములతో శ్రీచక్రాన్ని అర్చన చేసినట్లయితే సాధకుడి యొక్క కోరికలు తీరుతాయి, కోరికలు సిద్ధిస్తాయి, త్వరగా సిద్ధించేస్తాయి. అందుకని ఈ శ్రీచక్రాన్ని తత కుంకుమ సింధూరై కార్యం యత్నంతు యోగిన, సాధకుడి యొక్క కార్యం అంతా కూడా ఆయన ఏమనుకుంటే అది, ఏం కావాలి అనుకుంటే అది, ఆ పని అనేది నెరవేరుతుంది. అందుకని ఆ శ్రీచక్రాన్ని పూజ చేస్తాం. కాబట్టి ఇక్కడ శ్రీచక్రాన్ని పూజ చేయటం అంటే చరాచర జగత్తుని పూజ చేయటము, విశ్వమానవాళ్ళని అంతటినీ పూజ చేయటం అన్నీ అందులోనే ఉన్నాయిగా. అందుకని విశ్వమానవాళ్ళని అంతటినీ కూడా పూజ చేయటం. మానవాళ్ళని పూజించడం అంటే ఏమిటండి? పూజించడం ఏంటి? వాళ్ళు కూడా గంధం పుష్పం వేసి పూలేసి నెత్తిన పూజ చేస్తామా? కాదు. పూజించడం అంటే గౌరవించటం. కాబట్టి విశ్వమానవాళ్ళని పూజించడం అంటే ఈ ప్రపంచంలో జగత్తులో ఉన్నటువంటి మానవ సమూహాన్ని అందరినీ కూడా సగౌరవంగా తొట్టం. అందరూ సగౌరవంగా అంటే ఏమిటి? సర్వమానవ సమానత్వము, సర్వమానవ సౌభ్రాతృత్వము, ఇవన్నీ కూడా మనం ప్రదర్శిస్తూ ఉంటాం. వాడు అంటరాని వాడిని, వీడి పనికిరాని వాడని, లేకపోతే వాడు తక్కువ కులంలో ఉన్నాడని, వీడు ఎక్కువ కులంలో ఉన్నాడని, వాడి దగ్గర ధనం లేదని, వీడి దగ్గర డబ్బులు ఉన్నాయని, ఇలా ఏ రకమైన తేడాలు ఉండవు. అందుకే అన్నమాచార్యుల వారు కూడా చెప్పింది, వాడి దగ్గర ధనం ఉండని, రాజైనా పేదైనా అడుక్కునేవాడైనా బంగారం తినేవాడైనా సరే చివరికి వాడు చేరాల్సింది ఎక్కడికి? వల్లకాటికి. వల్లకాటిలో ఉండవు ఈ తేడాలు, అక్కడే ఉండవు. కాబట్టి విశ్వమానవాడి ఈ విశ్వమాన యొక్క సర్వమానవ సమానత్వం సౌభ్రాతత్వం అక్కడ కనిపిస్తుంది. మా వాడిని మేము మంచి గంధపు చెక్కలతో తగలబెట్టామని, మంచి గంధపు చెక్కలతో అయినా తగలేటివిగా చేసింది. ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక అరేబియా రాజు, ఇప్పుడు మన అరేబియా కంటేనా నా చిన్నప్పుడు, ఆ రాజు మీద హత్యా ప్రయత్నం జరిగింది. అరేబియన్ కంట్రీస్లో ఒక రాజు మీద హత్యా ప్రయత్నం జరిగింది. వాడు వెంటనే పోలీసులు వాడిని పట్టుకొచ్చి ఈ హత్యా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడిని కాస్త పట్టుకుని కోర్టులో నిలబెట్టారు. అంటే రాజస్థాన్లో నిలబెట్టారు. ఎవరు వాడు? ఈ రాజుగారి వంశీకుడే, వాడే. ఏమిటంటే ఆ రాజును చంపేస్తే వీడు రాజు అవుతాడు అని వారసుడు అనమాట. సరే వాడిని పట్టుకున్నారు. ఇప్పుడు పనిష్మెంట్ వేయాలి. ఏమేయాలి? మరణదండనం. అరేబియన్ కంట్రీలు కదా, వాడి మరణదండనం వేయండి అన్నారు. సరే బాగా. మరి వాడు ఈ రాజపరివారంలో వాడు కదా, వాడి గౌరవం, వాడి మర్యాద అది ఉన్నతంగా ఉండాలి కదా. మరి ఉన్నతమైన గౌరవంతో అలాగే చేయండి అన్నారు. అందుకని ఆ రోజున నాకు ఎప్పటికీ కూడా బాగా గుర్తేమంటే, రత్నాలు, కెంపులు, పచ్చలు పొదిగినటువంటి పిడి కలిగినటువంటి బంగారు పిడి, అంటే ఆ కత్తి యొక్క పిడి బంగారంతో తయారు చేశారు. దాని మీద నవరత్నాలు పొదిగారు. ఆ కత్తితో వాడి మెడ నరికి చంపమన్నారు. ఏమండి, మీరు వాడి మెడ నరికి చంపుతూ ఉన్నప్పుడు ఆ కత్తికి బంగారం పిడి ఉంటే ఏమిటి, వెండి పిడి ఉంటే ఏమిటి? అవి చేసే పని ఒకటేగా, చంపటమేగా. కాబట్టి అలా ఉంటుంది. అందుకని ఇక్కడ విశ్వమానవ సమానత్వము, విశ్వమానవ సౌభ్రాతృత్వము, ఇవన్నీ ఆ శ్రీచక్రంలో కనిపిస్తాయి మనకి. చక్రార్చన చేయటం అంటే కేవలం మనం ఖడ్గమాల చదువుకుంటూ నమ త్రిపురందేవి హృదయదేవి సర్వదేవి చికాదేవి కవచదేవి నేత్రదేవి ఇలా అంటూ ఉంటే ఆ అక్షంతలో పూలు దేవుని మీద ఆ శ్రీచక్రం మీద పడుతూ ఉంటాయి. అందులో ఉన్నటువంటి నామాలన్నీ నోట్లో గరా గరా సినిమా రీలు తిరిగినట్టు తిరిగేస్తూ ఉంటాయి. అని మసిద్దేలాగి మసిద్దేగారు మసిద్దేమై మసిద్దే, అలా లాభం లేదు. చరాచర జగత్తును అంతటినీ మనం ఇక్కడ గౌరవిస్తున్నాము, సన్మానిస్తున్నాము, సత్కరిస్తున్నాము, పూజిస్తున్నాము అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాక్టికల్గా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ అయిపోగానే వదిలేయకూడదు. బయటికి వెళితే బయట ఎవరైనా ఒక వ్యక్తి కలిగినప్పుడు, ఎవరైనా ఒక బెచ్చగాడు వచ్చి వాడు మిమ్మల్ని రూపాయి అడిగినప్పుడు వాడిని కూడా ఈ ఒక మనిషిగా ట్రీట్ చేయటం, వాడికి కొన్ని హక్కులు ఉన్నాయి, వాడు కూడా ఒక మానవుడే అని అలా అతనికి మనం సహాయం చేయటం, ఇలాంటి పనులన్నీ కూడా చేయాలి. అందుకే మన
శ్రీచక్రాన్ని పూజ చేయండి అని అడిగేది. అంటే గురుగారు ఇప్పుడు ఈ శ్రీచక్రాన్ని ప్రతి ఒక్కరు ఇంట్లోనే పెట్టుకుని చేయొచ్చా, లేదా దీనికి ఏమైనా నియమాలు అట్లా? శ్రీచక్రాన్ని ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో 2 ప్రశ్నలు ఉన్నాయి. శ్రీచక్రాన్ని ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పెట్టుకోవచ్చా, అది ఒకటి. దాన్ని పూజ చేయొచ్చా, నియమాలు ఏమైనా ఉన్నాయా, అది రెండోది. శ్రీచక్రాన్ని ప్రతి వాళ్ళు ఇంట్లో పెట్టుకోవచ్చా, ఫోటో కట్టించి పెట్టుకోవచ్చా, ఇవన్నీ కూడా శ్రీచక్రం అనేది ఏమో ఒక పెద్ద సీనరీ కాదు, అది ఒక అందమైనటువంటి ఒక ఫోటో కాదు, అది ఒక యంత్రం. ఆ మాట గుర్తుపెట్టుకుని పెట్టుకోవాలి. యంత్రానికి దేవతకి తేడా ఏం లేదు. శ్రీచక్రాన్ని మనం పెట్టుకున్న, దేవతా విగ్రహాన్ని పెట్టుకున్న, రెండు ఒకటే. శ్రీచక్రం యొక్క ఫోటో తెచ్చిపెట్టినా, అమ్మవారి యొక్క ఫోటో పెట్టినా రెండు ఒకటే. మరి అమ్మవారి ఫోటోకి ఏం చేస్తామో శ్రీచక్రం ఫోటో కూడా అంతే చేయాలి. సరే, శ్రీచక్రాన్ని ఫోటో కాదండి, మేము నిజంగానే తెచ్చిపెట్టుకున్నాం, ఆ ఈశాన్య మూల ఏదో చిన్న ఓ క్యాబిన్ లాంటిది ఏదో కట్టించాము, చిన్న గూడు అద్దాలతో, దాంట్లో శ్రీచక్రాన్ని పెట్టామండి, బాగుంది. పెట్టి ఏం చేస్తున్నారు? దానివల్ల మాకు ఫలితం వస్తుందండి. ఫలితం రావాలంటే నువ్వు ఏదైనా చేయాలిగా. అందుకని ఇక్కడ దేవతా విగ్రహాన్ని అక్కడ పెట్టినప్పటికీ ఆ దేవతా విగ్రహానికి ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలు పెట్టాలి. పొద్దున్నే దీపారాధన చేయాలి, 2 అగరత్తులు వెలిగించాలి, ఓ పువ్వు దాన్ని ఎత్తిన పెట్టాలి, ఓ నివేదన 4 పటివేల ముక్కలు నివేదన పెట్టాలి, మళ్ళీ సాయంత్రం కూడా ఏదైనా ఒక నివేదన పెట్టాలి. అలాంటప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది తప్పించి, లేకపోతే దానికి నిస్త్రాన్ని వచ్చేది పడుకుంటుంది. ఇంకా మీకు చేసేది ఏంటి? కాబట్టి శ్రీచక్రాన్ని పెట్టుకోవడం తప్పు కాదు, దాన్ని ప్రాపర్గా చూడకపోతే తప్పు. చేయవలసిన కార్యక్రమాలు ఏమున్నాయో అవన్నీ చేయాలి. అవి మాకు చేత కాదు కదండి, మాకు తెలియదు కదండి. తెలియనప్పుడు మీరు పెట్టుకోకండి. మీరు కరెంటు తీగని ముట్టేసుకున్న తర్వాత మనం చేయగలిగిందే ఉంది, అవి షాక్ కొట్టేస్తుంది. అంటే అమ్మవారు ఎంతో కరుణ కలిగింది కదా, అట్లాంటి అమ్మవారికి కూడా ఇలాంటి పెట్టుకున్నాడు. కరుణ కలిగినటువంటి అమ్మవారే. మీ నాన్న మిమ్మల్ని చాలా ప్రేమిస్తాడు, చాలా ఇది చేశాడు, వారం రోజులు గదిలో పెట్టాడు, అన్నం పెట్టలేదు, పొద్దున సాయంకాలం అంటబెట్టి పోతున్నాడు, ఏం చేస్తారు? కరుణ కలిగింది కదా అంటే ఆవిడని చూడవలసినటువంటి దీంట్లో ఆవిడని చూస్తేనే ఆ కరుణ అనేది వస్తుంది, లేకపోతే ఎలా వస్తుంది? అపచారం చేసే కన్నా దాన్ని తెచ్చుకోకుండా ఉండటం బెటర్. అవును, ఉపచారాలు చేయకపోయినా పర్వాలేదు, అపచారం మొత్తం చేయకండి, పిలిచి అవమానించకండి. పిలవకుండా మానేయండి. నన్ను పిలవలేదు అనుకుంటే వెళ్ళిపోతాడు, సరిపోతుంది. వాడిని పిలిచి మళ్ళీ ఇక్కడ కూర్చోమనకుండా వాడు మొహం చూడకుండా వెళ్ళిపోతే అది అవమానం అవుతుంది, అది ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఎంత మంచివాడికైనా కోపం అవుతుంది. అంటే గురుగారు, ఇప్పుడు మీరు ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ అక్కడ కొన్ని దేవాలయాలు చాలా అద్భుతంగా ఎంతో ఉన్నతంగా ఉంటుంటాయి. అదే అమ్మవారిని తీసుకొచ్చి అదే పూజలు ఇక్కడ పెడుతున్నప్పుడు ఈ ఎవరికి కూడా తెలియకుండా ఉంటుంటాయి, అక్కడ శక్తి లేనట్టుగా వెళ్ళే వాళ్ళు కూడా ఉండరు అన్నట్టుగా. ఇది ఏంటి కారణం? అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠ చేసినప్పుడు దాని శక్తి అనేది ఉండాలండి. ఆ శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఏ దేవాలయంలో అయినా సరే దేవతా విగ్రహం యొక్క శక్తి అనేది తగ్గిపోతుంది. అది ఎంతవరకు తగ్గిపోతూ ఉంటుందండి, ఎలాగా అని అంటే, మనం వెళ్ళి ఆ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం పెట్టి, స్వామి నాకు ఈ కోరిక తీరాలి అని మనం అడుగుతున్నాం. కోరిక తీరుతోంది. ఎలా తీరుతోంది కోరిక? మన కోరిక తీర్చడానికి భగవంతుడి దగ్గర ఏముంది? శక్తి ఉంది. ఆ శక్తి అనేది ఎలా వచ్చింది? మనం చేసేవంటి పూజలు వ్రతాలు వల్ల వస్తుంది. ఇప్పుడు ఓ ట్రస్ట్ ఓపెన్ చేసాం, ఆ ట్రస్ట్ తరఫున కొన్ని కోట్ల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసాం. ఈ బీద పిల్లలకి, అనాథ పిల్లలకి అందరికీ కూడా స్కాలర్షిప్లు ఇస్తున్నాం. ఎంతవరకు ఇవ్వగలుగుతాం? ఆ ట్రస్ట్లో డబ్బులు ఉన్నంత వరకు, అంతే కదా. అలాగే ఇక్కడ కూడా మన కోరికలు ఎప్పటిదాకా తీరుతాయి అంటే ఆ దేవత శక్తి ఉన్నంత వరకు తీరుతాయి. మరి తగ్గిపోతుందిగా. ఎంత కొండైనా రోజు రాయి తప్పున మనం తీసేస్తూ ఉంటే కొండలు కూడా పిండి అయిపోతాయి, ఏముండవు. అట్లాగే ఇక్కడ అమ్మవారి దగ్గర శక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఎవరైనా సరే భగవంతుడి శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. మరి భగవంతుడి శక్తి తగ్గిపోతుంటే మన కోరికలు తీరవు. ఆ శక్తి ఉన్నంత వరకే మన కోరికలు తీరుతాయి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ దేవాలయాల్లో కొన్ని దేవాలయాలు పాడుపడిపోయిన దేవాలయాలు ఉన్నాయంట. పాడుపడిపోయిన దేవాలయాలు ఉన్నాయంటే అవి ఎట్లా పాడుపడ్డాయి? జనం వెళ్ళటం మానేశారు.
ధూపదీప నైవేద్యాలు వదిలిపెట్టేశారు. ఊరికే అదేదో దయాల కొంపల్లే అలా ఆ దేవాలయం అట్లా ఉంది, గబ్బిలాలు తిరుగుతూ ఉంటాయి. మరి అట్లాంటి చోట్ల ఉండే దేవతకి శక్తి అనేది ఎలా ఉంటుంది? శక్తి కావాలంటే నువ్వు ధూపదీప నైవేద్యాలు చేయాలి, జపం తపం ఇవన్నీ చేస్తూ హోమాలు చేస్తూ ఆ శక్తి అనేది మనం చేసే ఈ పూజా కార్యక్రమాల వల్ల, హోమాల వల్ల, జపాల వల్ల దేవత శక్తి అనేది పెరుగుతుంది. ఎందుకంటే అంతా పూజ తత్సర్వం బ్రహ్మార్పణమస్తు అని ఆ దేవతకి ధారపోస్తాం మనం. కాబట్టి ఈ బలంతో ఆ దేవత మన కోరికలే ఆవిడేం చేసుకుంటుంది, మన కోరికలే తీరుతాయి. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇలా శక్తి మరి ప్రతి వాళ్ళు వచ్చి కోరేస్తూ ఉన్నారు, శక్తి అనేది తగ్గిపోతుంది కదా. ఇప్పుడు మనకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయమే ఉంది. మరి రోజు కొన్ని వేల మంది వస్తూ ఉన్నారు, నమస్కారాలు చేస్తున్నారు, మొక్కులు మొక్కుతున్నారు, అందరికీ కోరికలు తీరుతూనే ఉన్నాయంటే అమ్మవారి శక్తి అనేది తగ్గిపోతుంది కదా. మరి ఆ శక్తిని మళ్ళీ మనం పెంపొందింపజేసుకోవాలి. అంటే ఏం చేయాలి? మీకు తిన్నాను అరిగిపోయింది, మళ్ళీ తినాలి అంటే ఎట్లా? మళ్ళీ మనం ఆ శక్తిని ఇవ్వాలి. అంటే మళ్ళీ పూజలు జపాలు ఈ తపాలు అలా కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. అవి చేస్తూ ఉండాలి అంటే ప్రతిరోజు మనం అమ్మవారికి ఏదో ఆ అర్చన అని, ఈ అర్చన అని, హోమాలని, చండీ హోమం అని, చక్రార్చన అని ఇవన్నీ చేసేందుకు ఆ దేవతా విగ్రహాన్ని మళ్ళీ బలం పెరగటం కోసం. ఇవే కాకుండా సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాలు అని చేస్తారు. అప్పుడు ఈ మంత్రం కొన్ని కోట్లు జపం చేసి అమ్మవారికి ధారపోస్తారు, మళ్ళీ ఆ మంత్ర శక్తి అమ్మవారికి ఇస్తారనమాట. ఇలా ఎప్పుడు నిరంతరము జరుగుతూనే ఉంటుంది. ఈ బ్రహ్మోత్సవాలు అనేది సంవత్సరానికి ఒకసారి చేయాలి అనేది సంప్రదాయం. అసలు వాళ్ళ ఆగమ శాస్త్రం చెప్తాను, కానీ మనం చేయం. ఆంధ్రదేశంలో అసలు ఈ బ్రహ్మోత్సవాలు చేయటం అనేది పెద్ద ఆనవాయితీ గాను అలవాటు కానీ వీళ్ళకి లేదు, మనం చేయం. అందుకే మన దేవాలయాల్లో శక్తి అనేది తగ్గిపోతూ ఉంది. అదే ఇప్పుడు మనం కేరళ వెళ్ళామనుకోండి, ఏ దేవాలయానికైనా సరే ప్రతి సంవత్సరం వాళ్ళు ఈ బ్రహ్మోత్సవం అనేది తప్పనిసరిగా చేస్తారు వాళ్ళు. అందుకని వాళ్ళ దేవతలకి, అక్కడ ఉండే దేవతలకి శక్తి పెరుగుతుంది. మనం అంటాం కాదండి అక్కడ ఉండే అయ్యప్పకి శక్తి ఎక్కువ ఉందండి. ఎందుకుంది? అక్కడ ఉండే అయ్యప్పకి శక్తి ఉండటం ఏంటి? మీ ఇంటి దగ్గర ఉన్న గుళ్ళో ఉన్న అయ్యప్పకి శక్తి తక్కువ ఉండటం ఏంటి? ఏదైనా ఒకటే కదా. మీకు ఉంది అంటే మీరేమి చేయరు అన్నమాట. ఇక్కడ కూడా ఇంతమంది వచ్చి అయ్యప్ప 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 అని మీరు కూర్చొని భజన చేయండి, ఇదే చెప్పము. ఈ భజన చేయటం అంటే మనం సరదాగా చెప్పడం కాదు. ఈ అయ్యప్పలంతా కూడా పొద్దున సాయంత్రం శరణం కూడా చెప్తారు. అదే ఆ దేవతకి మనం చేసే అర్చన. దానివల్ల దేవత శక్తి అనేది పెరుగుతుంది, మీ కోరిక అనేది తీరుతుంది. కాబట్టి ఎక్కడైనా సరే మీరు ప్రతిష్టల సమయంలో చూడండి, ఎక్కడన్నా ఒక గుళ్ళో ఒక విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తున్నారు అంటే దానికి జలావాసము, ధనావాసము, ధాన్యవాసము ఇలాంటివన్నీ ఆవాసాలు చేయించి దానికి జపాలు చేసి ఆ జపాలని ఆ విగ్రహాన్ని ధరపోసి అక్కడ హోమాలు చేసి అప్పుడు దాంట్లో కళావాహన చేసి తీసుకెళ్ళి ప్రతిష్ట చేస్తారు. అంటే దేవత ఫుల్ బలంతో ఉంటుంది. అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి దేవత కూడా, ఇంట్లో ఉన్న విగ్రహానికి కూడా బలం. నువ్వు ఒక్కడివి చేసే చెప్పమే కదా బలం. మరి ఆ బలము అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా. అందుకే ఇంట్లో కూడా మనం ఇంట్లో ఏం బ్రహ్మోత్సవాలు చేయం, కానీ మీరు సంవత్సరంలో కొన్ని రోజులైనా గట్టిగా జపం చేసే, రోజుకో 10,000 జపం చేయండి. పురస్చరణానికి కార్యక్రమం పెట్టుకోండి, ఓ 40 రోజుల పాటు జపం చేయండి. ఆ చేసిన జపం అంతా ఆ దేవతకి ధారిపోయండి, కొబ్బరికాయలు కొట్టండి, దానికి హోమాలు చేయండి. చేయకపోతే ఆ దేవతకి బలం ఉండదు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు మన ఇంటిలో పూజించే దేవతకి బయట గ్రామ దేవతలని ప్రతిష్ఠించి ఉన్నాయి. మరి అది కూడా ఏమన్నా మనకి కోరికలు తీర్చడానికి అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇది ఎలా ఉండదు, కానీ అక్కడ జరిగే తంతు కూడా వేరే ఉంటుంది కదా. భగవంతుడు జరిగేవంటి పూజలు, అర్చనలు, ఆరాధనలు రకరకాలుగా ఉంటాయి, అన్నీ ఒకే రకంగా ఉండవు. ఎందుకంటే మనుషులంతా ఒకే రకంగా లేరు కదా. మనం పట్టణాల్లో జీవిస్తున్నాం, మన లైఫ్ స్టైల్ వేరు, గ్రామస్తుల యొక్క లైఫ్ స్టైల్ వేరు. అదే అరణ్యాల్లో జీవించే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, కొండల్లో జీవించే కొండ జాతి వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు. ఎక్కడికక్కడ డిఫరెన్స్ ఉంటుంది. మన యొక్క లైఫ్ స్టైల్ని బట్టి మనం దేవతలకి పూజ అనేది చేస్తూ ఉంటాం. అంటే మన యొక్క జీవన విధానాన్ని బట్టి.
మనం చేసేటువంటి పూజలు జపాలు తపాలు కొంచెం సాఫిస్టికేటెడ్గా ఉంటాయి, అంటే కొంచెం మెత్తగా చూడటానికి నీట్గా ఉంటాయి. అదే మనం కొంచెం ఈ గ్రామాల్లోకి వెళ్ళి చూసామనుకోండి, గ్రామస్తులు వాళ్ళు చేసే పూజలు అవి కొంచెం మొరటుగా ఉంటాయి. అరణ్యాల్లోకి వెళితే ఇంకా కొంచెం మొరటు మోతాదు ఎక్కువ అవుతుంది. ఈ కొండ జాతి వాళ్ళు ఇంకా ఎక్కువ అవుతుంది. వాళ్ళకి బిహేవియర్ని బట్టే కొండ జాతులు చేసే పూజలు ఎక్కువ ఇదిగా ఉంటాయి. అలాగే ఇక్కడ గ్రామదేవతలు, ఆ గ్రామదేవతలు ఊరి చివరి ఎక్కడో ఉండేవాళ్ళు. ఎవరికి అన్ని పల్లెటూళ్ళే కదా, ఆ పల్లెటూళ్ళలో ఊరి చివరి ఎక్కడో ఉండేవాళ్ళు. మరి వాళ్ళకి చేసేటువంటి పూజ మన ఇంట్లో చేసుకున్నట్టుగా వాళ్ళకి ఎట్లా చేస్తాం? ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆ జనాలు, ఆ ఉండే జనం యొక్క వాళ్ళ బిహేవియర్ని బట్టి ఉంటుంది. అందుకే వాళ్ళకి చేసేటువంటి జనం ఏమిటి అంటే వాడు ప్రతిరోజు పూజ చేయలేరు. మహా అయితే వర్చగుండి పెడితే ఎప్పుడున్నా వాడు ప్రతిరోజు ఏదో అమ్మవారికి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు దీపారాధన చేసి. వీళ్ళు సంవత్సరానికి ఒకసారి జాతర అని చేస్తారు. ఈ జాతరలే అమ్మవారికి పూజ, అవే బ్రహ్మోత్సవాలు. మనం సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవం చేయం, కానీ వాళ్ళు జాతర మాత్రం తప్పకుండా చేస్తారు. అందుకే సామాన్యంగా ఈ గ్రామ దేవతల బలం, వాళ్ళ శక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఉత్సవాల్లో ఈ వారం రోజులు 10 రోజులు చేస్తారు ఆ ఉత్సవాలు అని జాతర. ఆ జాతరలో జంతువుల్ని బలిస్తారు వాళ్ళు. అక్కడ కావాల్సింది అదే పూజ. అంటే అక్కడంతా క్రియారూపంలో ఉంటుంది. దేవతకి మనం మంత్రాలు చెప్పక్కర్లే, అక్కడ మంత్రాలు కాదు అసలు కావాల్సింది, క్రియ కావాలి. అందుకని వేటపోతలు నరకడం, కోళ్ళు, ఈ పందులు వీటన్నీ చంపడం అలా చేస్తూ ఉంటారు. మనం అక్కడ చూస్తాం చూడండి, విపరీతమైనటువంటి మేళాలు వాయిచేస్తాం, డుడ్డు అంటాడు. అసలు చెవులు పగిలిపోతాయి, మనకేమిటో ఒక విధమైనటువంటి ఒళ్ళంతా ఇలా పొంగిపోయినట్టు, పూనకం వచ్చేసినట్టు అని మనం కూడా అనేస్తాం. అటువంటి మేళం వాయించేస్తాడు. ఆ మేళం వాయించేసి ఆ జంతువుని నరికి, ఆ జంతువు యొక్క రక్త అన్నమేమో ఇట్లా పెద్ద రాచల్లేపోస్తాడు, జంతువుని నరికి ఆ రక్తం అనేది ఇలా పడతారు దాని మీద, ఆ అన్నపు రాశి మీద. దాన్ని నివేదన చేస్తారు. దాంట్లోనే ఆ జంతువు యొక్క తలకాయ కూడా అక్కడే పడేసి దాన్ని నివేదన చేస్తారు. కొన్ని చోట్ల అయితే ఆ మొండెం కూడా అక్కడే పెట్టి దాన్ని కూడా నివేదన చేసేయటం అనేది జరుగుతుంది. అంటే అక్కడ వాళ్ళు ఏమలవాడు చేస్తారంటే వాళ్ళంతా మాంసాహారులు కాబట్టి మాంస నివేదన చేస్తారు. మాంస నివేదన ఈ రకంగా చేస్తారు, జంతు బలి ఇచ్చి ఆ బలి వాళ్ళు నివేదన చేస్తారు. ఇప్పుడు ఈ ఆలయాల్లో జంతువుల్ని బలిచ్చిన తర్వాత ఆ జంతువు తలకాయ అక్కడ వదిలిపెట్టేస్తారు అమ్మవారి దగ్గర. కళేబరం ఉంది కదా దేహం, ఆ దేహాన్ని వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు, ఇంటికి పట్టుకెళ్ళిపోతారు. దాన్ని వండుకుని తింటారు వాళ్ళు, అమ్మవారి యొక్క ప్రసాదంగా వండుకొని తింటారు. ఇప్పుడు కొన్ని దేవాలయాల్లో అంటే ఇవాళ రోజున గవర్నమెంట్ వాళ్ళు బలి నిషేధం అన్నారు, ఎక్కడా బలి ఇవ్వటానికి వీల్లేదు అన్నారు. కానీ జనుల యొక్క అలవాట్లను వీళ్ళు మార్చలేరు కదా. కొన్ని దేవాలయాల్లో ఈ బలులు అనేవి యథేచ్ఛగా అట్లా జరుగుతూనే ఉంటాయి. అవి పట్టణ ప్రాంతాల్లో జరగకపోవచ్చు కానీ గ్రామీణ ప్రాంతాల్లో త్వరగా జరుగుతాయి. ఈ దేవాలయం వాళ్ళే ఈ బలి ఇవ్వటానికని అమ్మవారి ప్రాంగణం కాకుండా కొంచెం దూరంగా ప్రత్యేకంగా ఒక వసారా లాంటిది వేస్తారు రేకులతో. అవి నేను చూశాను. బలి వదలుచుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి అందరూ ఇస్తారు బలి. మేకను కోయండి, మీరు కోడిని కోయండి, అక్కడికి వస్తారు. కోసి దాన్ని అక్కడి నుంచే అమ్మవారికి నివేదన చేసేస్తారు. చేసేసి వాళ్ళు తెచ్చుకునే బండి కట్టుకొస్తారు. వాళ్ళు ఆ బండిలో వేసుకుని దాన్ని తీసుకెళ్ళిపోతారు. లేదా కొంతమంది ఇక్కడే దాన్ని వండుకుని తినేస్తారు. ఇలా చేయటం వల్ల అమ్మవారి శక్తి అనేది పెరుగుతుంది. బలిస్తున్నారు కదా, మనమైనా బలిస్తున్నాం. బలి అంటే నివేదన అని అర్థం, అంతకన్నా ఏం లేదు. నివేదన ఇదే చేయాలి అనేం లేదు కదా. అమ్మవారికి నివేదన ఏమిటి అంటే అమ్మవారి స్వరూపం ఏంటి? సర్వోదన ప్రీత చిత్త, అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు కూడా తినేది అని అర్థం. అన్ని రకాల ఆహార పదార్థాలు అంటే మనుషులు తినే ఆహారం తింటుంది, జంతువులు, పశువులు, పక్షులు, ఏ జీవి తినే ఆహారమైనా పరమేశ్వర స్వరూపం తింటుంది. అన్ని రకాల ఆహారాలు ఆవిడికి ఇష్టమేను. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, అన్ని రకాల ఆహారాలు ఆవిడికి ఇష్టమేను కాబట్టి మాంసాహారం కూడా మనం మాంసం పెడుతున్నాం. ఇంకోళ్ళు చేపలు పెడతారు.
చూడండి, ఈ చరాచర జగత్తులో అన్ని రకాల వస్తువులు అన్ని ప్రాణులు తింటాయి, అన్నీ తింటాయి. కాబట్టి ఏ రకమైన పదార్థాన్ని మీరు నివేదన చేసినా అమ్మవారు స్వీకరిస్తుంది. గురుగారు, ఇప్పుడు శ్రీ విద్యకి వేద ప్రమాణం, శ్రీ విద్యకి వేద ప్రమాణం అంటే శ్రీ విద్య వేద విద్య కాదా అని అడుగుతున్నారు మీరు. వేదంలో ఉందా లేదా? అదే వేద ప్రమాణం అంటే అదే మీరు అడిగేది. శ్రీ విద్య వేద విద్య కాదా అని. ఇక్కడ విద్యల్లో వేద విద్య కామ్య విద్య అని 2 రకాలు ఉంటాయి. ఇది పూర్తిగా కామ్య విద్య అని కొంతమంది ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది కామ్య విద్య కాదు, వేద విద్య. అండ్ అనదర్ థింగ్ ఏమంటే మనకు తెలియాల్సింది శ్రీ విద్య మోక్ష విద్య. ఇక్కడ ఉపనిషత్తులో మంత్రం ఉంటుంది, కామోయోని కమలావజ్ర పాండర్గుహ ఆహస, ఇలా మంత్రం ఉంటుంది. ఏమిటి మంత్రం అంటే పంచదశి మహామంత్రం, అది షోడశి మహామంత్రం ఉంటుంది. అలాగే అమ్మవారి యొక్క మంత్రం అయినటువంటి నవాక్షరి ఐం క్లీం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే మంత్రం ఉపనిషత్తులో ఉంది. అమ్మవారి మంత్రాలు చాలా వరకు ఈ ఉపనిషత్తులో ఉన్నాయి. ఇప్పుడు సరస్వతి ఉపనిషత్తు అని ఉంటుంది. ఆ సరస్వతి ఉపనిషత్తులో ఓం నమ భగవతే మహాసరస్వత్యై నమః, ఓం శ్రీం హ్రీం ఐం మహాసరస్వత్యై నమః, ఈ ఉపనిషత్తులో చెప్పినటువంటి మంత్రాలు. అలాగే సౌభాగ్య లక్ష్మీ ఉపనిషత్తులో లక్ష్మీ మంత్రాలు చెప్పబడ్డాయి. అది మిగిలిన దేవి ఉపనిషత్తు, త్రిపుర ఉపనిషత్తు, త్రిపుర తాపిని ఉపనిషత్తు, ఈ ఉపనిషత్తుల్లో అమ్మవారి మిగిలిన మంత్రాలు చెప్పబడ్డాయి. మరి శ్రీ విద్య వేద విద్య కాదు అని ఎలా అంటారు? ఉపనిషత్తులో ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చే అనుమానం ఏమంటే వెంటనే వాళ్ళు అడిగేది, అది ఉపనిషత్తు కదా, ఉపనిషత్తు ఋషి ప్రోక్తం కదా, అది వేదంలో భాగం కాదు కదా అని గనక అంటే, వారి పిచ్చిమానం వల్లారా మంత్రాలన్నీ ఉపనిషత్తుల్లోనే ఉన్నాయి. మనం అమ్మవారి మంత్రాలు ఉపనిషత్తుల్లో ఉన్నాయి, ఆ మంత్రాలు లెక్కలోకి తీసుకోవద్దు అని కనుక అనుకుంటే, పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అది కూడా ఉపనిషత్తులోదే. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం అది కూడా నారాయణ ఉపనిషత్తులోది. కాబట్టి ఇక్కడ మంత్రాలన్నీ వాటిల్లో ఉపనిషత్తుల్లోనే ఉంటాయి. వేదంలో ఏ మంత్రాలు ఉండవు, వేదంలో దేవత ఉండడు, వేదంలో ఏ దేవత ఉండడు. వేదంలో పూజించబడే దేవత ఎవరు అంటే ఇంద్రుడు, అగ్ని, వాళ్ళు, వరుణుడు, వాయువు. ఆ దేవతలు ఇప్పుడు లేరు. ఇప్పుడు మనం పూజలు చేస్తున్నటువంటి ఈ దేవతలు ఎవరు కూడా వేదంలో లేరు. కాబట్టి మీరు ఏదైనా అత్తెలిటాటలు చూపించి ఇది శ్రీ విద్యకి సంబంధించిన మంత్రాలు వేదంలో లేవు కదా, ఉపనిషత్తు వేదంలో భాగం కాదు కదా అని అంటే అప్పుడు మీ మంత్రాలు ఉండవు ఇక్కడ. కాబట్టి ఇక్కడ మీరు ఏ ఉపనిషత్తుల్లో ఈ మంత్రాలు ఉన్నాయని చెబుతున్నారో ఆ ఉపనిషత్తుల్లోనే మిగిలినటువంటి శ్రీ విద్యాపరమైన మంత్రాలు కూడా ఉన్నాయి అని గుర్తించండి. దేవి ఉపనిషత్తులో చెబుతుంది, దేవతలంతా వెళ్ళి ఆ పరమేశ్వరుని అడుగుతారు, అమ్మా నువ్వు ఎవరివి, నువ్వే సృష్టి స్థితి లయాలు చేసేటువంటి పరమేశ్వర స్వరూపానివా, నీ గురించి చెప్పు అని అంటే నేనే పరమేశ్వర స్వరూపాన్ని అని చెప్తుంది అక్కడ. దేవి ఉపనిషత్తు చూసుకోండి పోయి. అలాగే త్రిపుర ఉపనిషత్తు, త్రిపుర తాపిని ఉపనిషత్తు, వీటిని చదవండి, వాటిల్లో ఉంటాయి. అమ్మవారి యొక్క మంత్రాలు కూడా ఉపనిషత్తుల్లో వేదంలోనే ఉన్నాయి. అంటే గురుగారు, ఇప్పుడు అమ్మవారి ఉపాసన మనం చేసేటప్పుడు మనం బహిర్యాగంగా చేస్తుంటాము, కొంతమంది భావనాత్మకంగా అంతర్యాగంగా చేస్తుంటారు. అంటే ఏ విధంగా చేసినప్పుడు మన అంతర్యాగము బహిర్యాగము అంటే సాకార బ్రహ్మోపాసన, నిరాకార బ్రహ్మోపాసన. బహిర్యాగము అంటే ఒక దేవతా విగ్రహాన్ని కానీ, ఒక ఫోటోని కానీ, ఒక యంత్రాన్ని కానీ ఎదురుకుండా పెట్టుకుని అందులో దేవత ఉన్నది అని భావించి దాన్ని మనం పూజ చేయటం. అంటే దేవతను ప్రత్యక్షంగా ఎదురుకుండా పెట్టుకుని పూజ చేయటం, దాన్ని బహిర్యాగము అంటారు. దీన్ని సాకారోపాసకులు చేస్తారు. అంటే పరమేశ్వరుడికి ఒక రూపం ఉన్నది అని నమ్మేవాళ్ళు. నిరాకారోపాసకులు, నిరాకారులు అంటే భగవంతుడు నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు అని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, ఆకారం లేని భగవంతుడి పూజ ఏం చేస్తారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ అంతర్యాగం చేస్తారు. అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని భావించి తనలోనే అమ్మవారు ఉన్నది అని చెప్పి అధర్వణ వేదంలో మనకి
ఈ భావనోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు చెప్పబడింది. ఉమ్, ఉపనిషత్తు పేరే భావనోపనిషత్తు. ఉమ్, భావన అంటే మనం అనుకోవటం, ఊహించుకోవటం. ఉమ్, అలా ఊహించుకుని నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని ఉమ్, అని భావన చేసి నాలోనే దేవత ఉన్నది, నా షట్చక్రాల్లోనే అమ్మవారు ఉన్నది అని భావన చేస్తూ ఇదే అమ్మవారికి నేను చేసేవంటి అర్చన. ఉమ్, ఇదిగో స్థానం సమర్పయామి అంతే, స్థానం సమర్పణ చేసాం. ఏముండదు ఇక్కడ, నీళ్లు పోయటం రుద్దటం ఇవే ఉండవు. స్నానం చేయించినట్టుగా మనం భావన, అది ఇక్కడ ఆ భావనోపనిషత్తు. ఆ భావనోపనిషత్తులో చెప్పారు ఎలా ఏ రకంగా అమ్మవారిని అర్చన చేయాలి అంటే దాన్ని అంతర్యాగము అంటారు. మన శరీరంలోనే అంటే ఇక్కడ ఏమవుతుందంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థానాతన. భగవంతుడే పరమేశ్వరుడు ఎక్కడుంటే నువ్వే పరమేశ్వర స్వరూపానివి, నీ దేహం వేలా దేవాలయం, అందులో ఉండేటువంటి జీవాత్మ ఏదైతే ఉన్నదో అదే పరమేశ్వర స్వరూపము. దాన్ని కనుక్కోవాలంటే చజేది అజ్ఞాన నిర్మాణం సోహంభావేన పూజయే తట్టోది ఉపనిషత్తు. అజ్ఞానాన్ని వదిలిపెట్టి నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని భావన చేస్తే నీకు ఆ పరబ్రహ్మ, నీలో ఉన్నటువంటి ఆ బ్రహ్మం సాక్షాత్కరిస్తుంది. కాబట్టి నువ్వు నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి ఒకే అనుకోవటమే, నువ్వు ఏముండదు అక్కడ. మీకు ఇందులో ఒక్క ఉదాహరణ చెప్తా. అంటే ఈ ఊహించుకోవటం ఎలా ఉంటుందంటే పూజ అంతా అయిపోయిన తర్వాత భగవంతుడికి ప్రయత్నం చేస్తాం. మూలాధారాది బ్రహ్మ విల పర్యంతం, బ్రహ్మరంధ్రాది మూలాధార పర్యంతం గదాగత ప్రాదక్షిణ్యం అంటే కుండలిని శక్తిని జాగృతం చేసి మూలాధారంలో ఉంటుంది కుండల్ని, ఆ కుండల్ని అక్కడి నుంచి ఇక్కడ బ్రహ్మరంధ్రం దాకా పంపించి మళ్ళీ మూలాధారాది బ్రహ్మబిల పర్యంతం, బ్రహ్మరంధ్రాది మూలాధార పర్యంతం పైకి కిందికి పైకి ఇలా గిరా తిప్పటమే అదే ప్రదక్షిణ. అంటే ఏమంటున్నాడు ఇక్కడ, కిందకి పైకి తిప్పాలి అంటే ఆ కుండలిని శక్తిని జాగృతం చేయటంలో మంచి సాధించాలన్నమాట. అలా సాధించినటువంటి యోగికి మరు జన్మ ఉండదు అని చెప్తాను. అది అంతర్యాగం అంటే నీ శరీరంలోనే పరమేశ్వర స్వరూపాన్ని భావన చేసి అర్చన చేయటం. ఈ శ్రీ విద్యా క్రమంలో కుండలిని జాగృతం కూడా ఉందండి. అబ్బో లలితా శాస్త్రం చదవండి మీరు. లలితా శాస్త్రంలో అద్భుతమైనటువంటివి ఉంటాయి. అసలు కుండలిని శక్తి ఎక్కడ ఉంటుంది, కుండలిని శక్తి ఎక్కడ ఉంటుంది అంటే మూలాధార చక్రంలో 3.5 చుట్లుగా, ఆధార చక్రానికి అక్కడ స్వయం మూలింగానికి 3.5 చుట్లుగా చుట్టుకుని నిద్రావస్థలో ఉంటుంది. ఆ నిద్రావస్థలో ఉన్నటువంటి ఆ కుండలిని శక్తిని జాగృతం చేసి సుషుమ్నా నాడి ద్వారా పైకి పంపించాలి. పైకి పంపించాలి అంటే సుషుమ్నా నాడి ద్వారా వెళ్ళాలి అంటే మధ్యలో మనకి ఈ షట్చక్రాలు భేదనం చేయాలి. షట్చక్ర భేదనం అది చాలా ముఖ్యమైనటువంటిది. మూలాధారేకరణయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతర్విత విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని, సహస్రారంభుజారూఢ సుధాసారా వివర్షిణి. ఆ గ్రంథి భేదనం ఎలా చేయాలి అనేది లలితా శాస్త్రం శ్రీ విద్యకి చాలా గొప్పదైనటువంటి పుస్తకం. శ్రీ విద్యకి వివరణ ఇస్తూ ఉన్నటువంటి పుస్తకాల్లో లలితా శాస్త్రం చాలా గొప్పదైనటువంటిది. నేను రాసిన లలితా శాస్త్ర భాష్యం తీసుకొని చదవండి. అందులో ఇవన్నీ కూడా నేను మెన్షన్ చేశాను. ఆ కుండలిని శక్తి ఎలా ఉంటుంది. జాయేత్ కుండలిని దేవీం ఇష్టదేవస్వరూపిణి సదా షోడశవర్షీయం తపయోధరామ. కుండలిని శక్తి ఎలా ఉంటుంది, భుజంగాకార రూపేణ మూలాధారం సమాత్రిత. అది పాములాగా నిద్రావస్థలో ఉంటుంది. దాన్ని జాగృతం చేసి పైకి పంపాలి. పైకి పంపేటప్పుడు ఈ గ్రంథిత్రయాన్ని భేదించుకుంటూ వెళ్ళాలి. అది ఎలా భేదిస్తుంది ఇవన్నీ కూడా లలితా శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఈ జాగృతి జరిగినప్పుడు వారిలో ఎన్నో రకాల ప్రకంపనలు వస్తుంటాయి అంటారు. ఆ సమయంలో అమ్మవారు మరి ఏ విధంగా మనం కాపాడుతారు? ఈ మూలాధారంలో నిద్రావస్థలో ఉన్నటువంటి ఆ కుండలిని శక్తిని మనం జాగృతం చేయాలి అంటే సాధకుడు దీంట్లో ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేస్తూ అప్పుడు కుంభకం చేసి బుధస్థానాన్ని తన్నిపట్టినట్లయితే
ఇప్పుడు దీనికి అంతటికీ ఏమిటంటే మూలాధారంలో ఇలా స్వయంభూలింగానికి 3.5 చుట్లుగా చుట్టుకుని అధోముఖంగా ఇలా నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు మానవుడు లౌకికమైనటువంటి వ్యవహారాల్లో కూరుకుపోయి ఉంటాడు. మనం జాగృతం చేశాము అంటే ఇది బుసలు కొడుతూ పైకి లేస్తుంది. ఎలా జాగృతం చేస్తాము అంటే ఈ శరీరంలో ఇడా పింగళ 2 నాడులు ఉన్నాయి. ఇడా పింగళ నాళ్ళు. ఈ ఇడా పింగళ నాళ్ళు ఎలా ఉన్నాయి అంటే సుషుమ్నా నాడికి అటు ఇటు 2 వైపులా ఉంటాయి ఇడా పింగళ నాళ్ళు. ఈ ఇడా పింగళ నాళ్ళ గుండా సూర్య చంద్రులు ఇద్దరు కూడా తిరుగుతూ ఉంటారు. ముందేమో చంద్రుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు, తర్వాత సూర్యుడు వస్తూ ఉంటాడు. ఈ చంద్రుడు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చంద్ర కిరణముల నుంచి అమృతోప బిందువులు జాలువారుతూ ఉంటాయి. అలా జాలువారినటువంటి అమృతోప బిందువులన్నింటినీ కూడా ఆహారాన్ని తీసుకొని నిద్రావస్థలో హాయిగా నిద్రపోతూ ఉంటుంది ఈ కుండలిని శక్తి. వెనకాల నుంచి వచ్చినటువంటి సూర్యుడు ఆ అమృతోప బిందువుల్ని హరించి వేస్తూ అవి తెరగా మిగిలినవి ఏమన్నా ఉంటే ఆవిరి చేసేస్తూ ఉంటాడు. ఇలా జరిగిపోతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నామో మనం కాలి మడమతో గురస్థానాన్ని తన్ని పట్టాము అంటే నిశ్వాసాన్ని ఆపాము, ప్రాణాయామం చేసాము, అప్పుడు నిశ్వాసాలు ఆగిపోతాయి. ఆగిపోతే సూర్యచంద్రుల గమనం ఆగిపోతుంది. గమనం ఆగిపోయింది అంటే చంద్రుడి యొక్క కిరణాల నుంచి అమృత బిందువులు రావు. రాకపోతే కుండలిని శక్తికి ఆహారం లేదు. ఎప్పుడైతే ఆహారం లేకపోయిందో దానికి ఆకలిస్తుంది, బొత్సలు కొడుతూ పైకి నిద్రలేస్తుంది. ఏం చేయాలి? ఏం చేస్తుంది? అది కదలటానికి చోట్లేదు, ఉన్నది ఒక్కటే రంధ్రం ఉంటుంది. ఏది? సుషుమ్న గుండా పైకి ఉంటుంది ఆ రంధ్రం. కాబట్టి అది బయలుదేరాలి అంటే ఆ సుషుమ్నా నాడి గుండా అందులో ప్రవేశించి అప్పుడు పైకి వస్తుంది. ఆ పైకి వస్తే అక్కడ 3 గ్రంథులు అడ్డం ఉంటాయి. షట్చక్రాలు ఉన్నాయి కదా శరీరంలో, మూలాధారం, స్వాదిష్టానం, మణిపురం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞాచక్రం, 6 చక్రాలు. ఈ 6 చక్రాలు దాటిన తర్వాత మనకి సహస్రాధార పద్మం ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇది ఈ సుషుమ్నా నాడి గుండా బయలుదేరి పైకి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంది. 2 చక్రాలకి మధ్యన ఒక చిక్కు ముడి ఉంటుంది, దాన్నే గ్రంథి అంటాం. ఈ గ్రంథి అంటే ఏమంటే వంట ఇంట్లో కడుగుతూ ఉన్నప్పుడు ఆ నీళ్లు బయటికి పోవడానికి ఒక తూము పెడతాము. ఆ తూము నుంచి బయటికి పోవాలి. కానీ ఇంట్లో చెత్త ఏదో కొంత పోయి ఆ తూములో అడ్డం పడింది, నీళ్లు పోవు. అది గ్రంథి అంటే ఇక్కడ. మరి అందులో నుంచి పోవాలి అంటే మనం పుల్ల తీసుకుని పొడి చేస్తే చెత్త బయటికి వెళ్ళిపోతుంది, నీళ్లు ఆగి వెళ్ళిపోతాయి. అదే ఇక్కడ చేసేది. అది ఆ చెత్తని బయటికి తోయటమే గ్రంథి భేదనం. సాధకుడు తన యొక్క ఈ ధ్యానంతో దాన్ని బయటికి పంపించేస్తాడు, గ్రంథి భేదనం చేస్తాడు. అది గ్రంథి భేదనం అయితే బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి 3 రకాలైన గ్రంథుల్ని ఛేదించుకొని అప్పుడు సహస్రారంభు జారూఢ సుధాసార అభివర్షిణి పైన ఉన్నటువంటి ఇలా ఉంటుంది ఆ శాస్త్రదళ పద్మం. ఇక్కడ ఉంటుంది, అధోముఖంగా ఉంటుంది. దానికి ఇక్కడ తామర దుద్దు ఉంటుంది, మధ్యలో ఉండేది ఆ తామర దుద్దు, అది చంద్ర మండలం. అక్కడ ఉన్నటువంటి చంద్రుడు నిత్యకళాయుక్తుడు. అదంతా కూడా చాలా చల్లగా ఉంటుంది. అక్కడ అమృతం స్రవిస్తూ ఉంటుంది. ఆ అమృతం అంతా కూడా ఈ చల్లదనానికి ఘనీభవించిపోయి ఉంటుంది. ఎప్పుడైతే కుండలిని శక్తి ఆ జాగృతం అయిందో అప్పుడు స్వాదిష్టాన చక్రంలో అగ్ని అనేది ఆవిర్భవిస్తుంది. ఈ అగ్ని ముందు ఈ సుషుమ్నా నాడి కూడా పైకి వెళ్ళిపోతుంది. దాని వెనకాల కుండలిని శక్తి వెళ్తుంది. ఈ సుషుమ్నా నాడి గుండా పైకి వెళ్ళిపోయినటువంటి ఈ అగ్ని వల్ల అక్కడ ఘనీభవించినటువంటి ఆ అమృతం అంతా కూడా ద్రవ రూపంలోకి మారుతుంది. అంటే మనం స్టవ్ మీద నేతిగిన పెడితే అందులో ఉన్నటువంటి నెయ్యి కరిగినట్టుగా కరిగిపోతుంది. ఇప్పుడు ఈ కుండలిని శక్తి పోయి ఆ దిద్దును అలా కరిచి పట్టుకుంటుంది. ఇది ఎప్పుడైతే కరిచి పట్టుకుందో అక్కడ పంటి ఘాట్లు అనేవి ఏర్పడతాయి. ఆ పంటి ఘాట్ల గుండా కరిగి ఉన్నటువంటి ఆ అమృతం అంతా కూడా కిందికి స్రవిస్తుంది, ధారలుగా కిందికి పడుతుంది. నాకు కనిపిస్తుంది అని మీరు అనద్దు, మీకు కనిపిస్తుంది. ఎప్పుడు? మీరు కూడా ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు. మీకు కనిపించాలంటే మీరు ఆ స్థితిలోకి వెళ్ళి చూడాలి. అంతేగాని ఇక్కడ కూర్చొని నాకు కనిపించలేదు ఆకాశంలో ఉన్నది అంటే మీరు ఆకాశంలోకి వెళ్ళి చూడాలి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ అమృతం అంతా కూడా ధారలుగా కింద పడుతుంది. కింద పడినటువంటి ఆ అమృతంతో ఈ యోగి యొక్క శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడీ మండలము తడపబడుతుంది. ఆ సమయంలో
ఈ యోగి పొందేటటువంటి ఆనందం అనేది ఉన్నదే అది అనిర్వచనీయము, అనుభవైక్య వేద్యము. అది ఇలా ఉంటుంది అని మనం చెప్పలేము. ఎవరికి వాళ్ళే ఆ ఆనందాన్ని అనుభవించి తీరాలి. అంత గొప్పదైనటువంటి ఆనందం వస్తుంది. ఇది ఇక్కడ ఉండేవంటి ఈ కుండలిని శక్తి. అంటే గురుగారు, ఇప్పుడు ఎవరైతే నిత్యము లలిత చేస్తున్నారో, పారాయణం చేస్తున్నారో, లేదా పూజ చేస్తున్నారో, అమ్మవారిని శ్రీచక్రం నవావరణార్చన పూజ చేస్తున్నారో, వారు మాకు అమ్మవారి దర్శనం జరిగింది లేదా అమ్మవారితో మాతో మాట్లాడుతున్నారు అంటున్నారు. ఇవంతా సాధ్యమైంది? ఇందులో 90% మంది చెప్పే అబద్ధాలే. అమ్మవారు కనిపించింది, నాకు అమ్మవారు నాతో మాట్లాడింది, మరి ఇంకే ఈసారి వచ్చినప్పుడు నాతో కూడా మాట్లాడమని చెప్పు. లేదు, అమ్మవారు ఈసారి మాట్లాడినప్పుడు అమ్మ నాకు బంగారం తెచ్చిపెట్టమని చెప్పు. ఇవన్నీ కూడా వాళ్ళు ఏదో బయట వాళ్ళని, పక్కన వాళ్ళని నమ్మించేది, జనాన్ని నమ్మించేది చేసే పనులు అవన్నీ కాదు. అయితే అమ్మవారు మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. దర్శనం ఇస్తుందా? ఇస్తుంది. దానికి చాలా సుకృతం కావాలి. ఎందుకంటే మనం ఏదైనా ఒక వస్తువుని చూడాలి అంటే మనకు ఆ విజన్ కావాలి కదా, చూసే శక్తి మనకు కావాలి కదా. ఇప్పుడు ఈ గాలిలో బ్యాక్టీరియా అనేది తిరుగుతోంది. ఆ బ్యాక్టీరియా మన కంటికి కనపడుతుందా? లేదు. లేనంత మాత్రం చేత బ్యాక్టీరియా లేదు అని అందామా? కాదు. మరి ఇప్పుడు బ్యాక్టీరియాని చూడాలి అంటే మనం ఎట్లా? దానికి కావాల్సిన ఆ మైక్రోస్కోప్ ఏదో పెట్టుకుని చూస్తే ఆ బ్యాక్టీరియా కనిపిస్తుంది. అలాగే అమ్మవారిని కూడా మనం దర్శించుకోవాలి అంటే దానికి పద్ధతులు ఉన్నాయి. మరి మీ మనోనేత్రంతో దాన్ని దర్శించవచ్చు. కాబట్టి వాళ్ళు దర్శిస్తారు అంటే కొంతమందికి ఆ దర్శన భాగ్యం అనేది కలుగుతుంది, మనమేం కాదనం. కానీ అందరూ అలాగే చెప్తున్నారు సార్, అదేమీ నిజమైనటువంటిది కాదు. ఒకవేళ వాళ్ళకి కనుక నిజంగా ఆ భగవత్ సాక్షాత్కారం వాళ్ళకి జరిగితే వాళ్ళందరికీ నమస్కారం చేద్దాం. నిజంగా దర్శనం పొందాలని తీవ్రంగా ఉన్నవారు ఎట్లాంటి సాధన చేస్తే దర్శనం పొందుతారండి? నిరంతరము మనసా వాచా కర్మణ అదే వృత్తిలో ఉండాలి. అదే వృత్తిలో ఉండాలి. తెల్లవారు లేస్తే పడుకునేదాకా నీకు ఆ నామం తప్పించి, ఆ రూపం తప్పించి ఇంకేమీ అసలు ధ్యాసలోకి రాకూడదు. చరాచర జగత్తంతా కూడా అదే రూపం అని భావన చేయాలి. అటువంటి వాళ్ళకి కలుగుతుంది, తప్పనిసరిగా కలుగుతుంది. కానీ వాడిని మామూలు మానవుడిగా అతన్ని ఎవరు లెక్క పెట్టరు, వాడిని పిచ్చాడు అంటారు. మీరు సినిమాలు చూసే ఉంటారు కదా, భక్త తుకారాము ఇలాంటి సినిమాలు చూశారు. ఆ తుకారాముని ఆయన భార్య నమ్మలేదు. అటువంటి స్థితిలో ఉన్నవాడిని పిచ్చివాడు అంటారు తప్పించి రామకృష్ణ పరమహంసని ఏమన్నారేంటి? ఆయన పిచ్చివాడు అన్నారు. ఆయన అలా పడిపోతే ఆయన మూర్ఛ వచ్చింది, రోగం వచ్చింది అన్నారు. ఆయన అంతా అయిపోయిన తర్వాత అమ్మో ఆయన చాలా గొప్పవాడు అని అప్పటికి అంటే ఎప్పుడూ అలాగే ఉంటుంది. అటు వాళ్ళు ఎవరూ కూడా అలా గుర్తించరు. ఎందుకంటే పిచ్చివాడికి ఒక ఇటువంటి అవధూతకి తేడా అనేది మనకు తెలియదు, మనం గ్రహించలేము. అవధూత ఒక పిచ్చివాడిలాగా ఉంటాడు కాబట్టి ఏది ఏదో మనకు తెలియదు, అందుకని మనం గుర్తించలేము. అంటే అమ్మవారు పాండిత్యాన్ని కూడా అందిస్తుంటుంది. కాళిదాసు ఉన్నాడు కదా, మరి పాండిత్యం రాకపోవడం ఏంటి? అయినా పోతన గారు భాగవతంలో చెప్పాడు కదా, ఆ అమ్మవారిని కనుక ప్రార్థించినట్లయితే మానవుడికి కవిత్వ, పటుత్వ, మహత్వ సంపదలు అన్నాడు. ముందే చెప్పాడు కవిత్వం వస్తుంది అని. కాళిదాసు లఘుస్తవము, చర్చాస్తవము అని కొన్ని పుస్తకాలు రాశాడు. వాటిల్లో కొన్ని శ్లోకాలు ఉంటాయి. అమ్మవారిని కనుక అర్చించినట్లయితే వాడు బ్రహ్మాండమైనటువంటి కవిత్వం చెప్పగలవాడు అవుతాడు. అతను కడు వృద్ధుడైనప్పటికీ, ముసలివాడైపోయినప్పటికీ, అందహీనుడైనప్పటికీ ఈ జగత్తులో అందమైనటువంటి వాళ్ళు, యవ్వనవతులైనటువంటి స్త్రీలు, జవరాండ్రు అతని వెంట పడతారు అని రాస్తాడు. అమ్మవారి యొక్క ఆ దయని, కృపా కటాక్ష వీక్షణాలు పొందగలిగితే. కాబట్టి ఏదైనా సాధ్యమే. అమ్మవారి కృపతో, అమ్మవారి ఇచ్చిన పాండిత్యంతో మీరు మొట్టమొదటిగా తీసుకొచ్చిన గ్రంథం ఏంటి గురుగారు? శ్రీ విద్యా దర్శనము అని 100 పేజీల పుస్తకం. చాలా చిన్న పుస్తకం, మొట్టమొదటి పుస్తకం. అది కూడా ఏమంటే అప్పుడు ఏదైనా ఒక ఎస్సే లాంటివి రాయాలి అని నాకు కోరిక ఉండేది.
మొట్టమొదట పంచదశి మహామంత్రం మీద ఓ ఎస్సే రాశాను నేను స్క్రిప్ట్లో నాకు చాలా పేజీలు వచ్చింది. ఎవరు ప్రింట్ వేసుకుంటారు అప్పట్లో, నేను ఎవరు ప్రింట్ వేసుకుంటారా అని చూసి అందరికీ పంపించాను. ఈ వీక్లీలు మంత్లీలు అందరికీ పంపించాను. ఎవరు వేస్తారో నాకు తెలియదు. చివరికి జగ్గయ్యపేటలో శుభం అనే ఓ పత్రిక ఉండేది ఆ రోజుల్లో. ఆ పత్రిక పంపించాను. మీ ఆర్టికల్ చాలా బాగుంది, మేము ప్రింట్ వేస్తున్నామని నాకు వాళ్ళు రిప్లై రాశారు. నాకు చాలా ఆనందం అనిపించింది, మహదానందం. ఎందుకంటే నేను రాసినటువంటి మొట్టమొదటి ఆర్టికల్ పుస్తకంలో ప్రింట్ అవబోతుంది. సరే, వాళ్ళు ప్రింట్ వేశాను. అది స్ఫూర్తిగా తీసుకుని ఇంకో 4-5 ఆర్టికల్ రాశాను. అన్నీ వాళ్ళకే పంపించాను. ప్రతిసారి రిప్లై రాశారు, మీరు ఆర్టికల్స్ చాలా బాగున్నాయి, మేము అన్నీ ప్రింట్ వేస్తాము అని. ఏది వేయలే. ఇప్పుడు మొత్తం ఒక 8 ఆర్టికల్స్ అయినాయి. ఏం చేయాలి ఇప్పుడు నేను? అప్పుడు నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. 8 ఆర్టికల్స్ కలిపి ఒక పుస్తకం వేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు కేబిఎన్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి తెలుగు లెక్చరర్ ఒక ఆయన ఉన్నారు, గరిమళ్ళ సోమయాజులు గారిని. ఆయన మాకు కొంచెం మిత్రుడు. ఆయన్ని అడిగాను నేను, పండితుడు మిత్రుడు. ఆయన్ని అడిగాను, మాస్టర్ గారు ఇలా వేయచ్చా అని. ఆయన ఆర్టికల్స్ అన్నీ చూసి వేయచ్చు, పుస్తకానికి ఏదో పేరు పెట్టేసి ఆ 8 ఆర్టికల్స్ ప్రింట్ వేయండి అన్నారు. అప్పుడు దాన్ని మొట్టమొదటిసారిగా శ్రీ విద్యా దర్శనము అనే పేరు పెట్టి దాన్ని డిటిపి చేయించి 1/8 డెమ్మీలో మొట్టమొదటి పుస్తకాన్ని వేశాను. నాకు ఎలా వేయించాలో తెలీదు, ఎన్ని పుస్తకాలు వేయించాలో తెలియదు, అసలు నాకేం తెలియదు కదా. నేను ఆ ప్రెస్కి వెళ్ళాను. వాళ్ళు బేబీ ఆఫ్సెట్లో 500 పుస్తకాలు వేయించాను. ఏం చేయాలి ఈ పుస్తకాలు? అమ్మాలి, ఎవరికి ఉంటారు? నాకు అది తెలియదు. అందుకని నాకు ఎవరో సలహా ఇచ్చారు, పంచిపెట్టేయండి అని. నా మీద కోపంతో చెప్పారో నిజంగా చెప్పారో నాకు తెలియదు. పంచిపెట్టేశాను. అయిపోయినాయి. మళ్ళీ ప్రింట్ అయించారు కదా, సెకండ్ ప్రింట్. ఆ సరదా ఉత్సాహం అట్లా ఉంటుంది. సెకండ్ ప్రింట్ వేయించాను. ఈసారి 1000 పుస్తకాలు వేయించారు. వాళ్ళు ఎవరో ధన సహాయం చేస్తారు. ఈసారికి వచ్చేప్పటికి ఈ మొట్టమొదటి 500 పుస్తకాల్లోనూ 25 పుస్తకాలు అమ్మాను. 25 పుస్తకాలు. సరే, మిగిలిన మళ్ళీ ప్రింట్ వేయించాను. దగ్గర ఈ పుస్తకాలని పంచిపెట్టడమే జరిగింది. శ్రీ విద్యా దర్శనం పుస్తకాలు ఎన్నిసార్లు వేసినా అవి పంచిపెట్టడమే జరిగింది. అంటే శ్రీ విద్య మీద వచ్చినటువంటి అప్పట్లో పుస్తకాలు లేవు. శ్రీ విద్య మీద ఎవరు అసలు ఆర్టికల్ కూడా లేదు. శ్రీ విద్య మీద రాయాలంటే అంత భయపడేవాళ్ళు. శ్రీ విద్య అమ్మో, దాని జోలికి మనం వెళ్ళకూడదు, మనని చంపేస్తుంది, మనం అంతా మచైపోతాం, ఇలా అనుకునే వాళ్ళంతా. అటువంటి రోజుల్లో వచ్చిన పుస్తకం అది. కాబట్టి పుస్తకాలు అన్నీ వెళ్ళిపోయినాయి. అమ్మింది ఏం లేదు, అన్నీ నా చేతిరబ్బలు పోవటం ఏం లేదు ఇందులో. అయితే ఆ పుస్తకమే నాకు ఒక పేరు తెచ్చిపెట్టింది. ఆ పుస్తకాన్ని చదివినటువంటి వాళ్ళంతా కొంతకాలానికి మా వాళ్ళకే ఫోన్ చేశారు, నాతో పనిచేసే మాస్టర్లకే. ఇందాక నేను చెప్పినటువంటి ఆ సోమయాజులు గారికి ఆయనే చెప్పారు, మీ పుస్తకాన్ని గురించి బయట ఏమనుకుంటున్నారో మీకు తెలుసా? తెలియదు సార్, చెప్పండి అన్నాను. నాకు ఫోన్ చేసి చెప్తున్నారు అన్నాడు. ఏమిటి అన్నాను. అప్పుడు నా వయస్సు 45 ఆ ప్రాంతంలో ఉండేది. ఈ పుస్తకాన్ని రాసినటువంటి ఆయన ఒక బ్రహ్మాండమైనటువంటి శ్రీ విద్యాపరుడై ఉంటాడు అని మేము అనుకుంటున్నాం. ఆయనకు 70-80 ఏళ్ళు వయసు ఉండుంటుంది. చాలా గొప్పగా రాశాడు పుస్తకం. ఆయన మేము దర్శనం చేసుకోవచ్చా? మేము విజయవాడ వస్తే ఆయన మాకు కనిపిస్తారా, ఆయన చూపిస్తారా మీరు అని నాకు ఫోన్ చేస్తున్నారండి. అది మీకు చాలా మంచి పేరు తెచ్చిపెడుతుంది. అలా నాకు అసలు శ్రీ విద్యాపరుడుగా ఒక పేరు ప్రతిష్ట తెచ్చిపెట్టినటువంటిది ఆ మొట్టమొదటి పుస్తకం. అది శ్రీ విద్యా దర్శనం. దాన్ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పట్లో ఆరాధన అని వాళ్ళకు ఒక పత్రిక ఉండేది, మంత్రి. ఆ మంత్రి మ్యాగజైన్లో కూడా దీన్ని ఆర్టికల్స్గా వేశారు.
వాళ్ళు కూడా వేసుకున్నారు. అదే మొట్టమొదటి పుస్తకం. అయితే ఈ మొట్టమొదటి పుస్తకం ఏమంటే కుట్టాలం పీఠాధిపతులు, నా ఫస్ట్ బుక్కే కుట్టాలం పీఠాధిపతులు ఇనాగరేట్ చేశారు. అది ఎప్పుడు మే 2వ తారీఖు 1995 సంవత్సరం మే 2వ తారీఖు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆ పుస్తకాన్ని ఇనాగరేట్ చేశారు. అలా వచ్చింది అది. అప్పటి నుంచి ఇక మిగిలిన పుస్తకాలు వరుసగా వస్తూ ఉన్నాయి. ఒక పుస్తకం వచ్చింది కదా, రెండవ పుస్తకం ప్రింట్ వేయాలి. ఏం రాయాలిగా. అప్పుడు ఆయన గౌడపాదుల వారు రాసినటువంటి శుభోదయ స్తుతి ఆ పుస్తకం దొరికింది చేతికి. దానికి నేను తెలుగులో వ్యాఖ్య రాశాను. దాన్ని గణపతి సచ్చిదానంద స్వామి వారు ఇనాగ్రేట్ చేశారు. ఆ పుస్తకం ప్రింట్ వేయడానికి టీటీడీ వాళ్ళు ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు. టీటీడీ వాళ్ళు హెల్ప్ చేస్తారన్న సంగతి నాకు తెలియదు. మా వాళ్ళు ఎవరో చెప్పారో, అప్లికేషన్ పెట్టాను, వాళ్ళు డబ్బులు ఇచ్చారు. బాగుంది కదా, వాళ్ళు డబ్బులు ఇస్తే మనం ఎందుకు చేయము. మళ్ళీ ఇంకో పుస్తకాన్ని రాశాను, మళ్ళీ వాళ్ళకి అప్లికేషన్ పెట్టాను, మళ్ళీ వాళ్ళు హెల్ప్ చేశారు. ఇలా 4 పుస్తకాలు నేను ప్రింట్ వేసేటప్పటికి పబ్లిషర్ నా దగ్గరికి వచ్చేసాడు. మీరు రాసిన పుస్తకాలు నాకు ఇవ్వండి సార్, నేను ప్రింట్ వేసుకుంటాను. అయిపోయింది. నేను కూడా ఇప్పుడు ఒక పెద్ద ఆథర్గా అలా మార్కెట్లో ఎస్టాబ్లిష్ అయిపోయాను. ఇంకా నేను పుస్తకాలు రాయటం నాకు సరదా, నేను సరదాగా రాస్తుండేవాడిని. ఈ పబ్లిషర్స్ ఎట్లాగో వచ్చారు కదా, వాళ్ళు ప్రింట్ వేసుకున్నారు. కాబట్టి నంబర్ ఆఫ్ బుక్స్ ఇప్పటికీ 106, 107 పుస్తకాల దాకా వచ్చేసినాయి. దీనిలో విశేషంగా ఈ చండీకల్పం గురించి చెప్పండి. చండీకల్పం అంటే అది 100వ పుస్తకం. నేను రాసిన పుస్తకాల్లో 100వ పుస్తకం. చండీ సప్తశతి మీద ఒక పుస్తకం వేయాలి అని ఒక భావన చేశాను ఒకసారి నేను. సప్తశతి, చండీ సప్తశతి, దుర్గా సప్తశతి, దేవి సప్తశతి ఈ పేర్లతో పారాయణ గ్రంథాలు ఉన్నాయి. రామకృష్ణ మిషన్ వాళ్ళు వేశారు, గోరఖ్పూర్ వాళ్ళు వేశారు, ఇంకా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు పబ్లిషర్స్ వేశారు. మరి నేను కూడా వేస్తే ఉపయోగం ఏంటి? కాదు, డిఫరెంట్ బుక్ ఒకటి రావాలి ఆలోచించి వేద్దాన్ని నేను పక్కన పెట్టాను. అప్పుడు నేను అసలు చండీ అంటే ఎవరు అని దాని పూర్వాపరాలని కూడా తీసుకొచ్చి వీళ్ళు రాయనటువంటి అనేక విషయాలు అందులో రాశాను. అంతేకాదు, చండీ పారాయణ చేయటము 1వ అధ్యాయం దగ్గర నుంచి 13వ అధ్యాయం దాకా వీళ్ళు పారాయణ చేస్తుంటారు. అది కాదు, ఇంకా మనకి అనేక రకాలైన పారాయణలు ఉన్నాయి. చండీ పారాయణ అంటే ఏది? సృష్టి క్రమం, స్థితి క్రమం, సంహార క్రమం, సంహార క్రమంలో అధ్యాయ విలోమం, పాద విలోమం, హోమ శ్లోక విలోమం, ఇలా అనేక రకాలు, సంపుటీకరణం, ఇలా 46 రకాలైనటువంటి పారాయణలు ఉన్నాయి మన దగ్గర. ఇలా చేయొచ్చు. అనులోమ విలోమం, విలోమ అనులోమం, ఇన్ని రకాలతోనూ ఒక 10 రకాల పారాయణలు ముద్ర వేసి మిగిలినవన్నీ ఇలా పారాయణ చేయవచ్చు అని పుస్తకం రాస్తూ అసలు చండీ అంటే ఇలాగే పారాయణ చేయాలి అనేది ఒక సూత్రాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ నేను చండీకల్పం పుస్తకం వేశాను. అది పబ్లిష్ చేయటానికి పబ్లిషర్ కూడా చాలా భయపడ్డాడు. ఎందుకంటే 980 పేజీల పుస్తకం అది. దాని ఖరీదు వచ్చి 1200 రూపాయలు. ఇంత ఆ పుస్తకం వేస్తే అమ్ముడు పోతుందో లేదో వాడికి తెలియదు, నాకు తెలియదు. నేను అందుకని అతనికి సలహా ఇచ్చాను, మీరు 100 పుస్తకాలే వేయండి, ఎక్కువ పుస్తకాలు వేసుకోవద్దు. ఆ వేసిన వాటిలో 40 నాకు ఇచ్చేయండి, మిగిలిన 60 మీరు అమ్ముకోండి అని. అతను 4 షాపులకు పంపించాడు. పుస్తకాలు అయిపోయినాయి. మాస్టర్ గారు పుస్తకాలు అయిపోయినాయి అన్నాడు. వేయించుకో. ఈసారి 300 పుస్తకాలు వేయించాడు. అయిపోయినాయి. 2 నెలలు జరగకుండా అయిపోయినాయి. మళ్ళీ ఇంకో 500 పుస్తకాలు వేయించాడు. బ్రహ్మాండంగా ఉంది శైలి. ఎందుకంటే చండీని గురించి కూలంకుషమైనటువంటి విషయాలన్నీ కూడా అందులో తెలుస్తాయి మనకి. ఆ చండీకల్పంలో అసలు ఏం తెలియకల మీరు ఆ పుస్తకం దగ్గర పెట్టుకుని చండీ పారాయణ అంటే మొదల నుంచి చివరి దాకా అందులో ఆ పారాయణ 13 అధ్యాయాలు చదివేయటం, ఆ తర్వాత చదవాల్సినవి కూడా అక్కడ లైన్ వరుసగా ఉంటాయి అంతే. అవి చదివేసి ఆ పుస్తకాన్ని నమస్కారం చేయటం, అంత తేలిగ్గా ఉండేట్టుగా
నేను ఆ పుస్తకాన్ని రాసేయడం జరిగింది. అది చండీకల్పం. చాలా గొప్పదైనటువంటి పుస్తకం. నేను రాసినటువంటి వాటిల్లో ఒక ఉత్తమోత్తమైనటువంటి పుస్తకం అదొకటి. అంటే ఈ చండీ అనేది ఇంతకుముందు ఎవరికి తెలియదు, అసలు ఎక్కడి నుంచి ఉద్భవించింది ఏంటి అనే విషయాలు మీరు రాశానని చెప్తున్నాను. చండీ ఎవరికి తెలియపోవటం ఏంటి? గోరఖ్పూర్ వాళ్ళు కొన్ని వేల ప్రతులు అమ్మారు. రామకృష్ణ మిషన్ వాడు వేశారు అని చెప్పాను. చండీ తెలియపోవటం కాదు, ఇన్ని రకాలుగా చండీ పారాయణ చేయవచ్చు అనే విషయం తెలియదు. ప్రతి వాళ్ళు 1వ అధ్యాయం తగ్గించి 13వ అధ్యాయం దాకా పారాయణ చేస్తారు, అంతవరకే తెలుసు. కానీ 13వ అధ్యాయం నుంచి 1వ అధ్యాయం దాకా చేస్తారు. శ్లోక విలోమం అంటే శ్లోకాలు 700, 699, 680, 88 ఇట్లా శ్లోక విలోమం చేస్తారు. అలాగే పాద విలోమంలో చేస్తారు, సంపుడీకరణలు చేస్తారు. ఇవన్నీ కూడా ఈ ప్రయోగాలన్నీ కూడా వాళ్ళకి ఎక్కువ మందికి తెలియవు. అందుకని వాటన్నింటినీ గ్రంథస్థం చేశాను. ఇప్పుడు ఏమవుతుందంటే వాడు అతను చేయగలిగినా చేయలేకపోయినా ఇంట్లో ఉంటుంది. ఇక్కడ ఒక్క విషయం వస్తుంది, ఈ పారాయణ చేస్తే ఫలితం ఉంటుందా? విపరీతమైన ఫలితం ఉంటుంది. మీరు ఎప్పుడన్నా చేశారా? అవన్నీ పారాయణ చేసి అవును అని అనుకున్న తర్వాతే నేను ఆ పుస్తకాన్ని ఇచ్చాను. ఇందులో వేసినటువంటి ఇన్ని రకాల పారాయణలు అంటే అన్ని రకాల పారాయణలు నేను ముందుగా విడివిడిగా పుస్తకాలు తయారు చేసుకుని, విలోమం అంటే విలోమం పుస్తకం నేను తయారు చేసుకుని దాన్ని పారాయణ చేసి ఒక 2-3 సంవత్సరాలు అట్టిపెట్టుకుని ఆ తర్వాత దాన్ని నేను మళ్ళీ రాసి ప్రింట్ వేయించినటువంటిది. కాబట్టి అన్నీ కూడా బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తాయి. నేను అనుభవించి రాసినటువంటి పుస్తకాలు అవి. చాలా సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు. ఈ రోజున ఒక అద్భుతమైన సత్సంగం, మీ విలువైన సమయాన్ని కూడా ఇచ్చారు. మీ ఆశీస్సులు చూసినటువంటి ప్రేక్షకులందరికీ అమ్మవారి ఆశీస్సులు మీరు అందించారు. మీకు, మీ పరివారానికి, మీ కుటుంబానికి అందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, ధనధాన్యాలు, భోగభాగ్యాలు అన్నీ కూడా సమర్పణ చేసి అన్నీ మీకు ఇచ్చి మిమ్మల్ని చల్లగా చూడాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఓం తత్సతు. ఇంతవరకు మనకి గురువుగారు శ్రీ విద్య రహస్యాలు అంటే ఇవి ఎవరు కూడా ఇంత విపులంగా చెప్పుండరు ఇంతవరకు కూడాను. అంతగా మనందరికీ మన లోపల కూర్చుండిపోయేలాగా వారు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించారు. వారు ఇలాగే వారి కృపని మనందరిపైన చూపించాలని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్న సిరి సన్నిధి టీవీ. నమస్కారం.